వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఒకసారి రీసెంట్ గా జరిగిన పేపర్స్ ని ఒకసారి మనం చూద్దాం. వేరే స్టేట్ పేపర్స్ అనుకుంటాను. రీసెంట్ గా 1 or 2 months ఎగ్జామినేషన్ జరిగింది. మనకి రానున్న FSO కి సందర్భంగా మనం ఒకసారి ఈ క్వశ్చన్ పేపర్ ఎలా ఉందో ఒకసారి మనం చూద్దాం. చలో, ఎవరైతే వచ్చున్నారో లైవ్ లో ఉన్నారో వాళ్ళలో ఒక వాలంటీర్ గా ఒకరు లేదా ఇద్దరు మైక్ ఆన్ చేసుకోవడానికి ట్రై చేయండి. దట్ వుడ్ బి బెటర్. రైట్. సి ఒకసారి వాలంటీర్ గా మీరు యూ హ్యావ్ టు ఆన్ యువర్ మైక్. ఐ షుడ్ నాట్ కాల్ దెమ్ బై నేమ్, రైట్? సరే, ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఇన్ విచ్ సిల్వికల్చరల్ సిస్టమ్ ఈజ్ ది ఫారెస్ట్ డివైడెడ్ ఇంటూ ఈక్వల్ యాన్యువల్ కూప్స్? ఏది? సెలక్షన్ సిస్టమ్ లో మనం ఎక్కడా కూడా లైక్ ఏరియాని డివైడ్ చేయడం ఇలాంటి కాన్సెప్ట్ అనేది మాట్లాడుకోలేదు, రైట్? సెలక్షన్ సిస్టమ్ అంటే ఏంటి? సింపుల్ గా ఒక ఏరియా, ఒక చెట్టుని పిక్ చేసుకోవడం, నథింగ్ ఎల్స్. సో అది సెలక్షన్ సిస్టమ్. సో ఇక్కడ ఏమన్నాడు, ఒక ఫారెస్ట్ ఏరియాని అంటే ప్రతి సంవత్సరానికి కట్ చేయడానికి విడదీసుకోవాలి అని అంటున్నాడు. సెలక్షన్ సిస్టమ్ ఆన్సర్ అనేది కాదు. ఇకపోతే ఇర్రెగ్యులర్ షెల్టర్వుడ్ సిస్టమ్. షెల్టర్వుడ్ సిస్టమ్ కాన్సెప్ట్ మనకు ఆల్రెడీ తెలిసిందే. కొన్ని చెట్లను మాత్రమే మనం లైక్ రిటైన్ చేసి పెట్టుకుంటాం, మిగిలినన్ని కూడా హార్వెస్ట్ చేస్తాం, విచ్ ఈస్ నాట్ రైట్. కొప్పైస్ విత్ స్టాండర్డ్స్ అంటే ఇంకా మనకి బెటర్ క్వాలిటీ వచ్చేదాని కోసం వెయిట్ చేసి పెడతాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆర్మీ పర్పస్ వర్క్స్ కోసం కొద్దిగా ఎక్కువ మంచి క్వాలిటీ వుడ్ అనేది కావాలి. యూజువల్గా రొటేషన్ పీరియడ్ 20 years అనుకుందాం. అయితే ఆ 20 yearsకే మనం హార్వెస్ట్ చేయం. మనం ఏం చేస్తాం, 40 years వచ్చాక దాన్ని హార్వెస్ట్ చేస్తాం. అంటే ఇక్కడ ఏం చేస్తాం అంటే టైం డిలే చేస్తాం. ఎందుకోసం? బెటర్ క్వాలిటీ కోసం. సో దిస్ ఇస్ అ డిఫరెంట్ కాన్సెప్ట్. ఇక్కడ ఇది కాదు. కానీ క్లియర్ ఫెల్లింగ్ సిస్టమ్ లో మనం ఏం చేస్తాం, ప్రతి ఏరియాని మనం ఏం చేసుకుంటాం, ఒక సంవత్సరం లాగా డివైడ్ చేసి పెట్టుకుంటాం. సరే, ఎవరైనా మీరు వాలంటీర్ గా గాయత్రి, ఇఫ్ యూ పాసిబుల్ నా వాయిస్ ఆడిబుల్ గా ఉంటే కుడ్ యూ ప్లీజ్ ఆన్ యువర్ మైక్. సో స్మాల్ ఇష్యూ ఉందమ్మా, నెట్వర్క్ అయితే ఇష్యూ ఉంది. ఐ అండర్స్టూడ్ సమ్ నెట్వర్క్ ఇష్యూ అయితే ఐఎమ్ హ్యావింగ్, రైట్? ఒకసారి క్వశ్చన్స్ చూద్దాం అండ్ దెర్ ఇస్ అనదర్ టాపిక్స్ యాజ్ వెల్. ఎన్విరాన్మెంటల్ పేపర్ కూడా ఒకసారి ట్రై చేద్దాం, వెదర్ యూ ఆర్ ఏబుల్ టు డూ ఆర్ నాట్ అనేది. సో దాన్ని బట్టి మీకు ఒక అవగాహన ఉంటుంది ఎగ్జామ్ పేపర్స్ ఎలా ఉంటాయని. సి ఎవరైనా వాలంటీర్ ఒక మైక్ ఆన్ చేసుకోండి, ఫాస్ట్, మేక్ ఇట్ ఫాస్ట్. సి ఫస్ట్ ఆఫ్ ఆల్ గాయత్రి గారు వాయిస్ ఆడిబుల్లా? సార్ ఆడిబుల్ సార్, బట్ ఐ కాంట్ సార్ నౌ. ఆఫీస్ సార్, అందుకే. నెక్స్ట్ ఎవరమ్మా? భువన్, ఎవరో ఒకరు వాలంటీర్ గా, రవితేజ, మహేష్, జయలక్ష్మి. సి మీకు కాన్సెప్ట్ ఏదైనా ఎక్స్ట్రా పాయింట్ అవుట్స్ కావాలంటే యూ షుడ్ ఆన్ యువర్ మైక్, రైట్? ఎందుకంటే దిస్ వుడ్ బి యువర్ లాస్ట్ సెషన్, రైట్? శివాని ఆన్ చేసుకున్నారు, నైస్. శివ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ మార్నింగ్. వాయిస్ ఆడిబుల్ అండి నాది? మీ వాయిస్ అయితే నాకు వినపడటం లేదు. ఐ థింక్ సమ్ ఇష్యూ వుడ్ బి దేర్. షుడ్ ఐ కంటిన్యూ ద క్లాస్ ఆర్ షుడ్ ఐ స్టాప్? హలో, సాయి, భువన్ వాయిస్ ఆడిబుల్ ఉందా? భువన్ గారు వాయిస్ ఆడిబుల్ ఉందా? ఉంది సార్, ఆడిబుల్ ఉంది. సో ఏంటి అసలు, ఏదైనా నెట్వర్క్ ఇష్యూ ఏంటి? క్లాస్ ఏమన్నా ల్యాగ్ అవుతుందా? వర్క్ అవుతుంది సార్, చిన్న ల్యాగ్ లో ఉంది. ఓకే ఓకే ఫైన్. నౌ ఇట్ ఈస్ ఓకే. ఓకే సార్. సరే, ఒకసారి దీన్ని ట్రై చేయమ్మా, ఆన్సర్ వెదర్ యు ఆర్ ఏబుల్ టు డూ ఆర్ నాట్ అనేది. ప్రాక్టీస్ ఆఫ్ రిమూవింగ్ లోవర్ బ్రాంచెస్ ఫ్రమ్ ఎ స్టాండింగ్ ట్రీ అంటున్నాడు టు ఇంప్రూవ్ టింబర్ క్వాలిటీ అంట. సో ఏ పదంతో పిలుస్తాం? ఉన్నారా భువన్ గారు? థిన్నింగ్ అంటే ఏం చెప్పుకున్నాం? ఫుల్ ప్లాంట్ రిమూవ్ చేయడం, ఎక్స్ట్రా అన్వాంటెడ్. వీడింగ్ అంటే ఏం తెలుసు మీకు? వీడింగ్ అంటే పూర్తిగా ప్లాంట్ క్రాప్స్ అన్ని రిమూవ్ చేయడం, అన్వాంటెడ్ క్రాప్, అన్వాంటెడ్ గ్రోత్ ని, అంటే కింద ఉన్న వాటిని రిమూవ్ చేయడం. సింగిలింగ్ అంటే ఒక్కొక్క చెట్టుని రిమూవ్ చేయడం, ఒక్క చెట్టునే రిమూవ్ చేయడం సింగిలింగ్ అనే పదం అంటే, రైట్? అంటే ఇప్పుడు ఎలా అంటే ఒంటరిని చేయడం అంటారు కదా, అలా. ప్రూనింగ్ అంటే ఏం చెప్పుకున్నాం?
సైడ్ బ్రాంచెస్ ప్రూన్ చేస్తాం. సో అదే అడుగుతున్నాడు అనమాట. లోవర్ బ్రాంచెస్ ని ఒక స్టాండింగ్ క్రాప్ లో లైక్ ఓన్లీ బ్రాంచెస్ నే ప్రూన్ చేయడం అంటే దట్ ఈస్ సెట్ టు బి ప్రూనింగ్ అనమాట. రైట్, ఇలా అడిగాడు క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇది ట్రై చేయండి. అగ్రో ఫారెస్ట్రీ ఇది రీసెంట్ జరిగిన పేపర్ అమ్మా. ఇది జస్ట్ ఒక 2 months అవుతుంది అంతే పేపర్ జరిగి. చెప్పండి, ఐ థింక్ 2 months కూడా అవ్వలేదు అనుకుంటా, సమ్వేర్ 20 days అవుతుంది. ట్రై టు ఆన్సర్ దిస్. In agro silviculture systems, trees are integrated with livestock. 100% sure? Sure, sir. Nice. Only crops are? Only crops కాదు సార్. Aquaculture? Aquaculture కూడా సార్, లైవ్ స్టాక్ అనుకుంటా. రైట్. అగ్రో అంటే అగ్రికల్చర్, సిల్వి అంటే సిల్వికల్చర్, రెండు సిస్టమ్ లో అగ్రి సిల్వికల్చర్. అగ్రో ఫారెస్ట్రీ కాదు కదమ్మా ఇది. అగ్రికల్చర్ దాంతో పాటు సిల్వికల్చర్ సిస్టమ్ లో ఏది ఎక్కువ ఉన్నాడు? అగ్రికల్చర్ క్రాప్సే కదా. సారీ ట్రీస్ ఆర్ ఇన్. అవును, సిల్వి సి ఇక్కడ క్వశ్చన్ ఏం అడిగాడు ఒకసారి మళ్ళీ చదువు. నువ్వు అనవసరంగా క్వశ్చన్ కాంప్లికేట్ చేసుకున్నావు. సి ఇన్ అగ్రో సిల్వికల్చరల్ సిస్టమ్స్ ట్రీస్ ఆర్ సిల్వికల్చర్. ఓకే, అంటే ఇక్కడ ఏమేమి ఉన్నాయి? అగ్రికల్చర్, ట్రీస్ అంతే సార్. ట్రీస్ ఉన్నాయి. ఇప్పుడు వాడేమంటున్నాడు? ట్రీస్ ఆర్ ఇంటిగ్రేటెడ్ విత్ అంటున్నాడు. అంటే ట్రీస్ అంటే సిల్వి ఇచ్చాడు. సో నీకు దేంతో ఇంటిగ్రేట్ అయి ఉన్నాయి? అగ్రికల్చర్ క్రాప్. అర్థమైంది కదా? అర్థమైంది సార్. అగ్రో పాస్టరల్ స్పేస్ లైవ్ స్టాక్ వస్తుంది. అసలు దెర్ ఇస్ నో వే. అంటే ఇక్కడ ఏం అడుగుతున్నాడు అంటే వాడే ఒక పదం ఇచ్చేసాడు, ట్రీస్ ఉన్నాయి, ఇంకొకటి ఏది ఉంది అని అడుగుతున్నాడు. ట్రీస్ తో పాటు అగ్రికల్చర్ ఉంది. రైట్, ఓకే. దీన్ని ట్రై చేయి. సిల్వి పాస్టరల్ క్రాప్స్ కంబైన్ ట్రీస్ అండ్ లైవ్ స్టాక్ సార్. బి సార్ ఆన్సర్. సిల్వి పాస్టరల్, రైట్, బి ఆన్సర్ కరెక్ట్. ఎందుకు? సిల్వి అంటే సిల్వో అన్న, సిల్వి అన్న ట్రీస్, పాస్చర్ అంటే గడ్డి మొక్కలు లేదా లైవ్ స్టాక్స్. రైట్, ఇది చూడండి ఎంత ఈజీ ఉందో చూడండి క్వశ్చన్ పేపర్. అగ్రి సిల్వి పాస్టరల్ సిస్టమ్స్ ఇంటిగ్రేట్. ఏ సార్ ఆప్షన్? ట్రీస్, క్రాప్స్ అండ్ లైవ్. చూసుకోవాలి మనం, ఈ పదాలు అంత ఇంపార్టెంట్. అగ్రి అంటే క్రాప్స్ ఉన్నాయా, ఓకే. లేదా అగ్రి క్రాప్స్ అంటే అది మోర్ యాక్యురేట్, ఓకే, క్రాప్స్ ఉన్నాయి. ఇంకేముంది? పాస్చరల్, లైవ్ స్టాక్ కనపడింది. అగ్రి ఉంది, మీకు అగ్రికల్చర్ ఓకే. సిల్వి ఉంది, ట్రీస్. దిస్ వుడ్ బి అన్ ఆప్షన్. కొన్నిసార్లు అలా క్వశ్చన్ పేపర్ ఎలా ఇస్తారంటే సిల్వి ముందు ఇచ్చి అగ్రి తర్వాత ఇచ్చాడు అని అనుకో. అంటే అలా ఎవరో ఇస్తే అని అనుకో. ఫస్ట్ అప్పుడు నువ్వేం చేయాలంటే ఆప్షన్ వెతకాలి. కొన్నిసార్లు ఈ 3 ఆప్షన్స్ కూడా కనపడతాయి నీకు. కానీ ఎలా ఇచ్చినాడు చూడండి. ఇప్పుడు ట్రీస్ ముందు ఇచ్చాడు కదా, ఇంకొక ఆప్షన్ నేను ఇచ్చి క్రాప్స్ ముందు పెట్టి ట్రీస్ నిట్టి పెట్టాను అనుకో. వాట్ వుడ్ బి యువర్ ఆన్సర్? క్రాప్స్ ముందు వస్తుంది సార్, అగ్రి కాబట్టి క్రాప్. సూపర్, అదనమాట. ఏది డామినెంట్ ఉంటే అది ఇట్ విల్ కమ్ ఎట్ ఫస్ట్ అనమాట. రైట్. సస్టైన్ ఈల్డ్ అంటే ఏంటన్నా? ఏంటి ప్రోగ్రెసివ్ అంటే ఆప్షన్స్ ట్రై చేయి, పర్లేదు. సస్టైన్ ఈల్డ్ అంటే ఏంటి ఫారెస్ట్ లో? అంటే అంటే ఎక్కువ డెరైవ్ చేసేయకూడదు. ఏదైనా సస్టైనబుల్ ఈల్డ్ అంటే కొంత అంటే నెక్స్ట్ ఇయర్ కూడా సేమ్ ఈల్డ్ రావాలి, ఎక్కువ ఎక్స్ప్లాయిటేషన్ జరగకూడదు. సస్టైనబుల్ కాన్సెప్టే ఫారెస్ట్ నుంచి డెరైవ్ చేయడం జరిగింది. సస్టైనబుల్ గోల్స్ అని విన్నారా ఎప్పుడైనా ఎన్విరాన్మెంట్ లో? SDG 15 వరకు ఉంటుంది. సో అక్కడ ఏంట్రా బాబు సంగతి అని అంటే ఇక్కడ నుంచి వచ్చిన కాన్సెప్ట్ అది. అంటే అడవుల్ని ఎలా పడితే అలా నాశనం చేసేస్తున్నారు. మనకు అవసరమే, అడవులతో మనకు కొన్ని నీడ్స్ ఉన్నాయి, ఫుడ్, ఫోడర్, ఎక్సెట్రా పర్పసెస్ కోసం ఫారెస్ట్ అనేది నీడ్, టింబర్ అనేది కావాలి. కానీ అలాంటి టింబర్ ఎలా ఉండాలి? అడవిని డిగ్రేడ్ చేసే విధంగా ఉండకూడదు. సో అది సస్టైన్ ఈల్డ్ యొక్క కాన్సెప్ట్ కూడా. టింబర్ ని హార్వెస్ట్ చేసేటప్పుడు ఇట్ షుడ్ నెక్స్ట్ ఇయర్ తో కంపేర్ చేసుకుంటే అంటే కొంత మోతాదు అనేది ఎక్కువగా ఎక్స్ప్లాయిటేషన్ ఉండకూడదు. ఈ సంవత్సరం 10 టన్నులు వచ్చింది అనుకో, నెక్స్ట్ కూడా 10 అంతకన్నా తక్కువ ఉన్నా కూడా ఓకే ఫైన్, లేదా 11 ఉన్నా కూడా ఓకే ఫైన్. అలా కాకుండా ఈసారి 10 వచ్చింది, నెక్స్ట్ ఇయర్ 20 వచ్చింది, నెక్స్ట్ ఇయర్ 40. అంటే ఇదేంటి? ప్రోగ్రెసివ్. సో ఇన్ ఇండియా ఫారెస్ట్ వీఆర్ కన్సిడరింగ్ యాజ్ సస్టైనబుల్ ఈల్డ్. సరే, కాన్సెప్ట్ పక్కన పెడితే అసలు క్వశ్చన్కి ఆన్సర్ చూద్దాం.
కాన్సెప్ట్ ఆఫ్ సస్టైన్ ఈల్డ్ అంటే ఏంటి అన్నాడు ఫారెస్ట్రీలో. సింపుల్ గా హార్వెస్ట్ ఎక్స్క్యూట్ గ్రోత్. హార్వెస్టింగ్ అంటే గ్రోత్ కన్నా ఎక్కువగా హార్వెస్ట్ చేస్తామంట. నో, ఇట్ విల్ నెవర్ హ్యాపెన్. సరే, థర్డ్ ఆప్షన్ చూద్దాం. నో హార్వెస్టింగ్. సస్టైనబుల్ హార్వెస్టింగ్ అంటే ఎంతో కొంత వీ నీడ్ టు హార్వెస్ట్, పక్కన పెడదాం. మాక్సిమం ఎక్స్ట్రాక్షన్ అంట. మాక్సిమం కమ్స్ టు ప్రోగ్రెసివ్, రైట్? సో ఆప్షన్ బి చూద్దాం ఒకసారి. హార్వెస్టింగ్ అనేది ఈక్వల్ ఆర్ లెస్ దాన్ యాన్యువల్ గ్రోత్. కరెక్టే కదా? ఇప్పుడు ఈ సంవత్సరంలో 10 టన్నులు వచ్చింది అనుకోండి, ఇది యాన్యువల్ గ్రోత్. లేదా నెక్స్ట్ ఇయర్ ఏమనుకున్నాం, లాస్ట్ యాన్యువల్ గ్రోత్ తో కంపేర్ చేసుకుంటే అంతకన్నా ఎక్కువ ఉండొచ్చు, లేదా అంటే ఎక్కువ ఇన్ ద సెన్స్ పాయింట్లో డిఫరెంట్, అంతకన్నా కూడా తక్కువ కూడా ఉండొచ్చు. ఇక్కడ ఏమంటున్నాడు, ఈక్వల్ అయినా ఉండొచ్చు, తక్కువ అయినా ఉండొచ్చు. కరెక్టే కదా? సో అదనమాట. ఒకసారి ఇది చూడండి. వాట్ ఈస్ ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ ఎస్టాబ్లిషింగ్ బఫర్ జోన్స్? బఫర్ జోన్స్ అంటే ఐడియా ఉందా మీకు? అవును సార్, బఫర్ జోన్, కోర్ జోన్స్ ఉంటాయి కదా ఫారెస్ట్ లో. రెండు ప్రొటెక్టెడ్ ఏరియాస్ కి మధ్య ఈ బఫర్ జోన్స్ ని ఎందుకు మనం ఎస్టాబ్లిష్ చేస్తాం? ఎందుకంటే ఇప్పుడు ఎలిఫెంట్ ఉందనుకోండి, అది దానికి చాలా లార్జ్ అమౌంట్ ఆఫ్ ఏరియా అనేది నీడ్ ఉంటుంది కదా, ఉంటుందా? సో అది నువ్వు లేదు దానికి ఒక బౌండరీ పెట్టేసి నువ్వు ఇక్కడే తిరగాలని చెప్పడానికి నీకు వీ కాంట్ డూ దట్. సో అలాంటి ఒక ముఖ్య ఉద్దేశం కోసం ఎందుకు ఒక్కసారి ఏనుగులు అక్కడ, అంటే బఫర్ జోన్స్ లో ఎవరైనా కన్స్ట్రక్షన్స్ చేసుకున్నా ఏమైనా చేసుకున్నారనుకోండి, డెఫినెట్లీ వైల్డ్ లైఫ్ విల్ కమ్ దేర్. ఎందుకంటే అది తిరిగే నివాసం. సో మ్యాన్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్ అనేది యూజువల్ గా జరుగుతుంది. సో అందుకని మనం ఏం చేస్తాం, బఫర్ జోన్స్ ని క్రియేట్ చేసుకుంటాం. అంతేగాని టింబర్ ఎక్స్ట్రాక్షన్ కోసం కాదు, అర్బన్ డెవలప్మెంట్ కోసం కాదు, అలానే మైనింగ్ యాక్టివిటీస్ కి అసలే కాదు. సో ఐ థింక్ యూ గాట్ అన్ ఆన్సర్, రైట్? సో canopy closure refers to percentage of ground covered by tree canopy. సూపర్. అదే ఐ థింక్ సో యు ఆర్ నో. సో ఇది చెప్పండి. ఐ థింక్ నేను ఆల్రెడీ చెప్పాను అనుకుంటా మీకు. యూకలిప్టస్ యొక్క స్పేసింగ్ ఎంత ఉంటుంది? ఇనిషియల్ స్టేజెస్ లో అన్నాడు, ఇది పాయింట్ అండర్ చేసుకోండి. యూజువల్ గా 4x4 చేస్తారు ఇన్ ద కేస్ ఆఫ్ యూకలిప్టస్, బట్ ఇన్ కేస్ ఆఫ్ ఇనిషియల్ స్టేజ్ వీ విల్ కన్సిడర్ 2x2 meters. యూజువల్ చెప్పాలంటే 1.8 meters into 1.8 meters విల్ కన్సిడర్. స్టిల్ 2 is the better option. 2 meters into 2 meters. ఓకేనా? ఇది యాడ్ చేసుకోండి. ఏవైతే మీకు బియాండ్ మీ పాయింట్స్ వస్తాయో ఐ షుడ్ యాడ్ దేర్. సో అండర్ ప్లాంటింగ్ ఇన్ సిల్వికల్చర్ రిఫర్స్ అంటున్నాడు. ప్లాంటింగ్ క్రాప్స్ అండర్ ట్రీస్ పక్కన పెడదాం కాసేపు. ప్లాంటింగ్ షేడ్ టాలరెంట్ స్పీసీస్ అండర్ కెనోపీ పక్కన పెడదాం. అండర్ గ్రౌండ్ ఇరిగేషన్ అయితే కాదు. రూట్ ప్లాంటింగ్ ఇప్పుడు ఈ రెండో ఆప్షన్ కింద వద్దాం, ఏ బి కింద వద్దాం. ప్లాంటింగ్ షేడ్ టాలరెంట్ స్పీసీస్ అండర్ ఎగ్జిస్టింగ్ కెనోపీ. కరెక్టే కదా? రైట్. అంతేగాని ప్లాంటింగ్ క్రాప్స్ అండర్ ట్రీ, ఏదైనా ఒక చెట్టు కింద క్రాప్ వేస్తే అది అండర్ ప్లాంటింగ్ ఎందుకు అయింది? షేడ్ టాలరెంట్ స్పీసీస్ అంటే ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్. అవుతుంది, అండర్ ప్లాంటింగ్ అవ్వదని నేను చెప్పను. ఇట్ విల్. ఇక్కడ అంత ప్రాపర్ గా షేడ్ టాలరెంట్ స్పీసీస్ అనేవి ప్లాంట్ చేస్తాం, అప్పుడే కదా అవి సర్వైవ్ అవుతాయి. అంతేగాని షేడ్ తట్టుకోలేని లైట్ డిమాండర్ స్పీసీస్ వేస్తే ఇట్ విల్ డై. సో మోస్ట్ అప్రాప్రియేట్ ఆన్సర్ వుడ్ బి బి. సో ఇది కూడా ఒక కొత్త పదం. ఐ థింక్ మీకు నేను ఇచ్చిన ఎంసీక్యూ బుక్స్ చేసిన వాళ్ళకి ఐ థింక్ సో చేశారమ్మా ఇది? అవును సార్, అంటే కొన్ని ట్రీస్ లెఫ్ట్ చేస్తాం. సో దాన్ని ఏమంటాం అంటే రిటెన్షన్ ఫారెస్ట్రీ, రైట్. ఇక్కడ మళ్ళీ చూడండి, మోనోకల్చర్ ప్లాంటేషన్ అంటే ఏంటండి? అంటే ఒక సింగిల్ ప్లాంటేషన్ ఆ ఏరియాలో గ్రో చేస్తూ ఉంటాం, సింగిల్ క్రాప్. దాని యొక్క మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటి అంటున్నాడు? పెస్ట్ అండ్ డిసీజెస్ వస్తాయి సార్ ఎక్కువ. సూపర్. అగ్రికల్చర్ మొక్కల్లో కూడా అవే ఎక్కువ స్ప్రెడ్ అవుతాయి. లేదా మీరు చూసిన యూకలిప్టస్ ప్లాంటేషన్ లో కూడా తరచూ పింక్ డిసీజ్ కి ఎఫెక్ట్ అవుతుంది. సారీ. చాలా మిక్స్డ్ ప్లాంటేషన్ యొక్క అడ్వాంటేజ్ ఏంటి అంటున్నాడు? ఏమై ఉండొచ్చు? ఎన్హాన్స్ సాయిల్ హెల్త్, బయోడైవర్సిటీ. సూపర్. నర్స్ క్రాప్ కి మీకు యు నో ద డిఫరెన్స్, రైట్? కవర్ క్రాప్ కి నర్స్ క్రాప్ కి. సార్ చెప్పండి సార్. మర్చిపోయాను. నర్స్ క్రాప్ అంటే ఏంటంటే, ఇప్పుడు నువ్వు నర్సరీ స్టేజ్ లో ఉన్నప్పుడు మీ తల్లిదండ్రులు నిన్ను ప్రొటెక్ట్ చేస్తారు. అలానే పెద్ద మొక్కలు ఏం చేస్తాయి, చిన్న మొక్కలకి ఆ షేడ్ ని తట్టుకోలేవు, అంటే అవి పెద్దగా గ్రో అయ్యి కొంత తట్టుకోగలిగిన సిచ్యువేషన్ ఏర్పడేంత వరకు ఏదైతే దానికి ఆసరాగా ఉంటుందో
అంటే ఒక నీడలాగా ఉంటుందో గొడుగులా ఉంటుందో వాటిని నర్స్ క్రాప్స్ అంటాం. క్లియర్? మరి కవర్ క్రాప్ అంటే ఏంటి సార్? కవర్ క్రాప్ అనేది ఏం చేస్తుందంటే యూజువల్ గ్రౌండ్ ఉందనుకో, ఈ సాయిల్ ఎరోషన్ చెరిగిపోయి అక్కడ నుంచి సాయిల్ అనేది డిగ్రేడ్ అవ్వకుండా మేజర్ గా అక్కడున్న సాయిల్ ఎరోషన్ జరగకుండా అక్కడ ఆ చెట్టు ఏం చేస్తుంది, పట్టు ఉంచుతుంది. రైట్? సో అదే కవర్ క్రాప్. రైట్? గుర్తుపెట్టుకోండి, నర్స్ క్రాప్ కి కవర్ క్రాప్ కి రెండు బేసిక్ డిఫరెన్స్. ఇప్పుడు చూడండి, ఇన్ ప్లాంటేషన్ ఎస్టాబ్లిష్ మీన్స్ అంటే ఏంటి అంటున్నాడు. మెడిసినల్ ప్లాంట్సా? కాదు. నైట్రోజన్ ఫిక్సేషన్? కాదు. ఫ్రూట్ ట్రీసా? కాదు. ఫాస్ట్ గ్రోయింగ్ స్పీసీస్. మెయిన్ ఇక్కడ ఈ పాయింట్ ఇది. షెల్టర్, ఇది ఇంపార్టెంట్. దేనికి? మెయిన్ క్రాప్ కి. మనం ఏదైతే క్రాప్ వేద్దాం అనుకున్నామో దానికి ఎర్లియర్ స్టేజ్ అంటే ప్రొటెక్షన్ లాగా, అంటే మన తల్లిదండ్రులు లాగా. మనం ఎదిగి 25 ఏళ్ళు లేదా 30 ఏళ్ళు వచ్చేంత వరకు మనల్ని ఏం చేస్తారు, దే విల్ టేక్ కేర్ ఆఫ్ అవర్ సెల్స్. లేటర్ వీ షుడ్ బి యూనో అదనమాట. దాని తర్వాత ఇన్ ఫారెస్ట్ విల్ కట్ దెమ్. రైట్? చలో ఇది చూడండి, రూట్ సక్కర్స్. ఇది ఎవరైతే ఎగ్జాంపుల్స్ బాగా చదువుకుంటారో టు బి ఫ్రాంక్ వాళ్ళే పెట్టగలరు. స్టిల్ కొంతమంది గెస్ కొట్టే వాళ్ళు కూడా పెట్టగలరు. మీరేమనుకుంటున్నారు? రూట్ సక్కర్స్ ఫస్ట్ ఆప్షన్ అనుకుంటున్నాను. పాపులర్. నైస్, సో గ్రేట్ ఆఫ్ యూ. ఎలా చెప్పగలిగారు? చదివాను సార్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ. రూట్ సెక్కర్ నెక్స్ట్ కొపైస్ దగ్గర ఉంది. రైట్. పాల్మ్స్, కేన్స్ ఇవన్నీ మీకు ఎక్కడ వచ్చింది? బ్యాంబూస్ లో ఉన్నాయి. దే ఆర్ నాట్, అక్కడ రైజోమ్ అనేది వస్తుంది. రూట్ సక్కర్ కాదు, అది రైజోమ్. సో ఇది కాదు. టేక్ కాదు, టేక్ కి స్టంప్ ప్లాంటేషన్ ఇస్ ద బెటర్. రైట్? కోనిఫరెన్స్ అసలు మీకు అసలు కొపైసింగే చూపెట్టవు. నో కొపైస్. సో ఆన్సర్ వుడ్ బి ఏ. నైస్ అమ్మా, బాగా మంచిగా అటెంప్ట్ చేస్తాం. ఆప్టిమల్ టైం ఫర్ సీడ్ కలెక్షన్? బాగా మెచ్యూర్ అయ్యాక, సీడ్స్ ఆర్ రెడీ టు గ్రో అన్నప్పుడే. అంటే ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్స్ అవుతాం. మామిడికాయ తింటారు అనుకోండి. మామిడికాయ బాగా మగ్గాక దాంట్లో ఉన్న సీడ్ తెలుసు కదా, మామిడికాయ లోపల ఉంటుంది టంకాయ ఏమి, రైట్? దాని లోపల విత్తనాలు ఉంటాయి. ఇట్ విల్ బి గుడ్ ఫర్ కలెక్షన్. అంతేగాని అసలు ఫ్రూట్ రైపన్ అవ్వకముందు విత్తనం ఎక్కడి నుంచి వస్తుంది? రైట్? డ్యూరింగ్ రైనీ సీజన్. అసలు ఏమన్నా మనం ఇక్కడ మోస్ట్ ట్రీ స్పీసీస్ అన్నాడు. రైట్? ఏదో ఇవ్వాలని ఇచ్చిన ఆప్షన్, ఇంకా అది మనం ఏం చేయలేం. ఎట్ ఎనీ టైం అని అంటారు. దిస్ ఇస్ నాట్ అన్ ఆన్సర్. ఫుల్లీ మెచ్యూర్ అయిన తర్వాత విత్తనం అనేది రావడం జరుగుతుంది. అండ్ దట్ ఈస్ అ గుడ్ టైం టు కలెక్ట్. సీడ్ డార్మెన్సీ, ఐ థింక్ సో. మీరందరికీ డార్మెన్సీ అంటే అవగాహన ఉంది అని అనుకుంటున్నాను. రైట్? సో ప్రిక్కింగ్ అవుట్ అంటున్నాడు. నర్సరీ మేనేజ్మెంట్ లో ప్రిక్కింగ్ అవుట్ అంటే పదంకి అర్థం ఏంటి? వీడిని రిమూవ్ చేయడమా, పెస్ట్ని కంట్రోల్ చేయడమా, ప్రూనింగ్ రూట్స్ చేయడమా? ఈ మూడు కాదు. వీడిని రిమూవ్ చేయడం వీడింగ్ అవుతుంది. రైట్? అర్థమవుతుందా నేను చెప్పేది? సో సీడ్లింగ్ ని ఒక బెడ్ నుంచి ఇంకొక ప్లాట్స్ లోకి మార్చే పద్ధతినే ప్రిక్కింగ్ అవుట్ అంటాం. ట్రాన్స్ప్లాంటింగ్ అంటే లేదు. ఇప్పుడు ఒక బెడ్ ఉంది అనుకో, నర్సరీ బెడ్. ఐ థింక్ సో మీకు అవగాహన ఉంది అని అనుకుంటున్నాను. చూడండి, ఇది నర్సరీ బెడ్ ఉంది అనుకోండి. యూజువల్ గా 10x1 మీటర్. ఒకవేళ మన వాళ్ళు ఏదన్నా అటు ఇటుగా అడిగితే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 12.2 మీటర్లు ఇంటూ ఇది బెడ్ సైజ్ స్టాండర్డ్. ఇవన్నమాట. ఇది స్టాండర్డ్ బెడ్ సైజ్ అని పిలుచుకుంటాం. అంటే ఈ బెడ్కి ఈ విడ్త్ అలానే దీని యొక్క లెంత్ ఉండవలసింది. అయితే ఇక్కడ మీకు చెట్లు ఉంటాయి. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి ఇంకొక బెడ్ మీదకి మారుస్తున్నారు. ఇది సెకండ్ బెడ్. ఇది ఫస్ట్ స్టేజ్ లో మీరు విత్తనాలను ఇక్కడ నాటారు. ఇప్పుడు మీకు ఇక్కడ నుంచి మొక్కలు వచ్చాయి. వచ్చిన తర్వాత దీన్ని తీసుకెళ్ళి ఏం చేస్తున్నారు? ఇంకొక బెడ్ మీద మారుస్తున్నారు. అంటే ఏమవుతుంది ఇక్కడ? ట్రాన్స్ప్లాంటింగ్. ఇది పదానికి ట్రాన్స్ప్లాంటింగ్ అర్థం. కానీ ఇక్కడ ఏం అడిగాడు? బెడ్ నుంచి తీసుకెళ్ళి వాడే ఇచ్చాడు. ఏమంట? ప్లాట్స్ లో వేస్తున్నారంట. సో దీన్ని ఏమంటామంటే ప్రిక్కింగ్ అవుట్. ఎందుకు? ఇక్కడ ప్రిక్ చేస్తున్నాం అంటే దాన్ని విత్ రూట్స్ తో యూఆర్ టేకింగ్ అవుట్, ప్రిక్కింగ్ అవుట్. సో అదనమాట. ఇవ్వాల్సింది అడుగు ట్రాన్స్ప్లాంటింగ్ అడుగు ఉంటే బాగుంటుంది. ఆడేం చేశాడంటే సింపుల్ గా ప్రిక్కింగ్ అవుట్ అంటే ఏంటని అడిగాడు. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ఈ ప్రాసెస్ లో మీరు ఇక్కడ ప్రిక్ అవుట్ చేసేది ఏంటి? ఒక దగ్గర నుంచి ఎందుకు లేపుతారు దాన్ని, ఎందుకు పైకి తీస్తారో? యూ హ్యావ్ టు ట్రాన్స్ప్లాంట్ ఇట్. కాబట్టి
సో అదనమాట, గివెన్ ఇన్ ఇదనమాట. యూ కెన్ ఆన్సర్ ఇట్ ఇన్ వెరీ ఈజీ సెన్స్. చాలా వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ రూట్ ప్రూనింగ్? ఏంటండి రూట్ ప్రూనింగ్? దేనికి కంటైనర్స్ లో ఏమవుతుంది అసలు? దేనికోసం ప్రూన్ చేస్తావు? ఎందుకు రూట్స్ ని కట్ చేస్తావు? ఎక్కువ స్పేస్ అబ్జర్వ్ కాదు, చూడు, ఎప్పుడైనా కంటైనర్స్ లో ఫైబరస్ రూట్స్ ని డెవలప్ చేయడం కోసం తరచూ దాని యొక్క మెయిన్ రాడికల్ ని కట్ చేస్తూ ఉంటాం. ఎందుకు సార్ అలా అంటే చూడండి, లిమిటెడ్ స్పేస్ ఉంటుంది. మీరు అన్నట్టు చూడు, ఇప్పుడు ఇది అనుకోండి, ఎప్పుడైనా పాలిథిన్ బ్యాగ్ చూడండి, ఇది చెట్టు అనుకుందాం, ఇక్కడ రూట్స్ ఇలా ఉన్నాయి కదా, ఇలా ఉంది కదా, ఈ ట్యాప్ రూట్ ని ఎప్పుడు కట్ చేస్తూ ఉంటాం. ఇది ఏం చేస్తుంది, ఈ పాలీ బ్యాగ్ లో నుంచి ఒక రూట్, మెయిన్ రూట్ ఇక్కడికి వచ్చేసి ఉంటుంది, గ్రౌండ్ కి టచ్ అయి ఉంటుంది. సో అప్పుడు ఏం చేస్తారు ఆయన అంటే, ఎప్పుడైనా ఉద్యానవనాలకి అట్లా వెళ్తే చూడండి మీరు, కట్ చేస్తాడు. ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ కట్ చేయడం వల్ల ఇంక ఇది రూట్ ఖచ్చితంగా దీనికి స్టెబిలిటీ కావాలి కాబట్టి అడ్డంగా రూట్స్ పెంచుకుంటుంది. దీనివల్ల ఏమవుతుంది, ఫైబరస్ రూట్ సిస్టమ్ పెంచుకుంటుంది. ఎందుకు సార్ దీన్ని ఇలా చేస్తారు అని అంటే, ఇక్కడ ఈ ట్యాప్ రూట్ సిస్టమ్ ఉందనుకోండి, చాలా డెప్త్ పెనట్రేట్ అయిపోయింది అనుకోండి, అక్కడే అది మహావృక్షం అయిపోద్ది. మనం దీన్ని ఇక్కడ పెంచిన దీని మెయిన్ పర్పస్ ఏంటంటే, పాలీబ్యాగ్ లో వేసిన దానికి ఇది తర్వాత యూసేజ్ కోసం. ఇప్పుడు ఇది ఇక్కడ పెరగడానికి కోసం మనం దాన్ని అక్కడ వేయలేదు, పాలీబ్యాగ్ లో వేయలేదు. ఓకేనా? సో అందుకోసం ఫైబరస్ రూట్స్ ని ప్రమోట్ చేస్తాం. మైకోరైజల్ ఇనాక్యులేషన్, ఐ థింక్ సో, నేను డైరెక్ట్ చెప్పాను. గ్రో ఫాస్టర్ విత్ బెటర్ న్యూట్రియంట్. సూపర్. న్యూట్రియన్స్ కోసం మనం యూజువల్లీ డూ. బేర్ రూట్ అంటే ఏంటి? బేర్ రూట్ అంటే సీడ్లింగ్స్ విత్ ఎక్స్పోజ్డ్ రూట్ వితౌట్ సాయిల్. సూపర్. నార్మల్ గా ఎగ్జాంపుల్ అకేషియా నిలోటికా కదా, దాన్ని ఏం చేయొచ్చు ఈజీగా, అంటే మట్టి, అంటే యూజువల్గా ఏమవుతుందంటే, కాన్సెప్ట్ వచ్చినప్పుడు చెప్తాను. ఇది చూడండి, ఇప్పుడు ఏ మొక్క, ఇప్పుడు ఇది ఒక బెడ్ ఉంది, ఇక్కడ ఈ బెడ్ మీద ఇక్కడ చెట్లు నార్మల్ గా మీరు సీడ్లింగ్స్ ని గ్రో చేశారు. దీన్ని అంటే ఇక్కడ నుంచి ప్రిక్కింగ్ అవుట్ చేసేటప్పుడు అంటే రిమూవ్ చేసేటప్పుడు ఆ స్థలం నుంచి దాని చుట్టూ, ఇప్పుడు ఇది అనుకోండి అక్కడ ఉన్న సీడ్లింగ్, రైట్? ఇప్పుడు ఇది సీడ్లింగ్, రైట్? ఇప్పుడు ఈ సీడ్లింగ్ ని ఇలా రూట్లు, ఇది బేర్ రూట్ అంటారు. బేర్ రూట్. ఇక్కడ దీనికి మట్టి ఉంటుంది, అంటుకొని ఉంటుంది. ఆ మట్టిని రిమూవ్ చేసి తీయడమే బేర్ రూట్. అసలు ఇలా చేయకూడదు, ఏ మొక్కకి ఇలా చేయకూడదు. కానీ ఎవరికి చేయొచ్చు? అకేషియా నిలోటికా చేసుకోవచ్చు, ఫాలోడ్ బై కొన్ని మొక్కలు. మోస్ట్లీ ఇది ఇంపార్టెంట్, అకేషియా నిలోటికా. సరే, ఇలా చేస్తే ఏమవుద్ది, రూట్ లో మాయిశ్చర్ కంటెంట్ అందక చచ్చిపోతాయి చెట్లు. 95% ఆఫ్ ఫారెస్ట్ క్రాప్స్ విల్ డై ఇఫ్ యూ డూ బేర్ రూట్, రైట్? బేర్ రూటింగ్ ఆర్ సంథింగ్ లైక్ దట్. సో ఇక్కడ అకేషియా నిలోటికా కెన్ సర్వైవ్, అది. సో అదనమాట, ఇక్కడ బేర్ రూట్ అంటే మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. సీడ్లింగ్ విత్ ఎక్స్పోజ్డ్ రూట్స్ వితౌట్ సాయిల్, అర్థమైందా? అంటే ఆ రూట్స్ చుట్టూ ఉన్న సాయిల్ ని రిమూవ్ చేసి ఓన్లీ సీడ్లింగ్ ని మీరు ప్రిక్ అవుట్ చేయడం, అది కాన్సెప్ట్. దాని తర్వాత ఐ థింక్ సో, ఇది మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు, నేను 100 సార్లు చెప్పుంటాను. సో ఇది లేకుండా క్వశ్చన్ రాదు. సరే, ఎందుకు రాదు సార్? మీకు కూడా వస్తుంది, 100% వస్తుంది మీకు. ఎందుకు సార్ అంటారా? ఎందుకంటే ఇది ఎగ్జామినర్ కి ఫేవరెట్ క్వశ్చన్. ఇది మెయిన్స్ లో రాకపోతే ప్రిలిమ్స్ లో వస్తుంది, ప్రిలిమ్స్ లో రాకపోతే మెయిన్స్ లో వస్తుంది. నాకు తెలియదు మీకు ప్రిలిమ్స్ లో వచ్చిందో రాలేదు, కానీ మెయిన్స్ లో అయితే మీరు 100% పక్క వస్తుంది. ఇది ఒక బిట్ అని గుర్తుపెట్టుకోమండి. ఎలా అడుగుతారు సార్ ఈ బిట్? ఏ కంట్రీలో ఉంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లాండ్ లో డిబిహెచ్ ఎంత అంటాడు. ఎంత అండి ఇంగ్లాండ్? లండన్ వాట్ 1.30. అది అలా పోతే తప్పులు తీయండి. ఇంకా యూరోపియన్ విల్ నెవర్ కమ్స్ అండర్. ఇంగ్లాండ్ కి యూరోప్ సంబంధం లేదు. ఇట్ సెల్ఫ్ ఇస్ సంథింగ్ డిఫరెంట్. దే విల్ నెవర్, అంటే వాళ్ళు యూరోపియన్ అయినా వాళ్ళు మేము యూరోపియన్ అని కింద వాళ్ళు ప్రకటించుకోరు, వాళ్ళు సపరేట్ థింగ్ గా వాళ్ళు ప్రకటించుకుంటారు. యూరోప్ ఇట్ ఈస్ కన్సిడర్ సమ్ డిఫరెంట్, రైట్? ఏంటండి కాన్సెప్ట్ చెప్పండి ఒకసారి. సరే, సౌత్ ఆఫ్రికా చెప్పండి. చాలా సార్లు అడుగుతారమ్మా ఇవన్నీ.
సౌత్ ఆఫ్రికాల పరిస్థితి ఏంటి? డిబేస్ది. సరే నేపాల్ చెప్పండి. నేపాల్ 1.37 సార్. ఏంటండి మీరు అన్ని ఉల్టా చెప్తున్నారు, సరిగ్గా చదివినట్లేరు. అంటే 2 ఉంటాయి సార్, వాల్యూస్ గుర్తున్నాయి కానీ. అదే అవే అడుగుతారు, రాసుకో. ఇప్పుడే చెప్తాను, రాసుకో. రాసుకుంటాం. ఇండియా భారతదేశం, బర్మా, సౌత్ ఆఫ్రికా, యుఎస్ఏ అంటే ఇంక ఏదైనా అమెరికన్ వీటిల్లో, బ్రిటిష్ కాలనీస్ వీటికి మాత్రం 1.37 మీటర్స్, లేదా దీన్ని ఏమంటాం 4 feet 6 inches. ఇవి మాత్రమే. నేపాల్, అలానే యూరోప్ లేదా యునైటెడ్ కింగ్డమ్ అంటే యూకే, లండన్, ఇవన్నిటికి కూడా 1.30 మీటర్స్ లేదా 4 feet 3 inches. ఇవి కానీ గుర్తులేదా? మళ్ళీ చెప్తున్నా, 1 మార్కు మైనస్ కిందకే పోద్ది నీది. ఎందుకంటే నువ్వు ఖచ్చితంగా వదిలైతే రావు, పెట్టే వస్తావు. పెట్టే కాడికి 0.33. నువ్వేమనుకుంటావు పాపం, 2 బిట్లు పెట్టుంటావు అనుకో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, 2 మార్కులకి ఎగ్జామ్ అనుకుందాం. నువ్వేమనుకుంటావు, నాకు 2 కరెక్ట్ అయిపోయి విల్ గెట్ 2 marks. వాట్ యాక్చువల్లీ హ్యాపెంట్ అనేది 0.66 marks వస్తాయి అవుట్ ఆఫ్ 2 marks. అంటే ఎంత నష్టపోయావమ్మా? రైట్, అర్థమవుతుందా? మోర్ దెన్ 1.4 marks అనేది నువ్వు లెస్ అయిపోతున్నాయి. సో చాలా ఇబ్బంది. అంటే తెలిసినవి ఎప్పుడు నీకు తెలిసి కాంపిటేటర్ తెలియడానికి పెట్టడానికి చూడాలి, కానీ కాంపిటేటర్కి తెలిసినవి నువ్వు పెట్టలేకపోతే దేర్ యూ విల్ బి సో రిగ్రెట్. అంటే ఈ యొక్క 1.4ని కవర్ చేసుకోవడానికి నువ్వు ఎన్ని రిస్క్లు ఆడాలి తెలుసా గేమ్లో. సో ఇట్ షుడ్ నెవర్ హ్యాపెన్ ఇన్ కేస్ ఆఫ్ యూ. ఒకసారి ఇది భద్రంగా చూసుకోండి, ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. మొన్ననే జరిగింది, 1 నెల కూడా అవ్వలేదు ఈ పేపర్ జరిగి. రైట్, గ్రిత్ టేప్ అంట. ఇది చెప్పండి అమ్మా, ఇది ఎవరు చెప్తారో ఐ విల్ వెయిట్ టిల్ యువర్ ఆన్సర్. చెప్పండి, గ్రిత్ టేప్ అనేది డైరెక్ట్లీ ఏం మెజర్ చేస్తుంది? 90% అప్లో కాలేస్తారు. చెప్పండి, పర్లేదు చెప్పండి. ఏ కానీ బి కానీ సార్, రెండిట్లో. అవునండి, అదే కదా, ఆప్షన్లు ఎలిమినేట్ చేయడమే కదా. ఏదంటారు ఇప్పుడు? మిగిలిన వాళ్ళు ఏం చెప్తున్నారు చెప్పండి అమ్మా. సాయి అనిల్ ఏ. ఓకే, ఇంకా వాంట్ టు లిజన్ యువర్ ఆన్సర్. ఖచ్చితంగా గ్రిత్ టేప్, ఇది నోట్గా పెట్టుకుని రాసుకోవాలి మీరు. ఏంటమ్మా? సర్కంఫరెన్స్ అనుకుంటా. ఓకే, ఇంకా ఏ, ఇంకా ఎనీ న్యూ ఆన్సర్స్? రైట్, అర్థమైపోయింది మీ అందరికీ. మళ్ళీ -0.33 మార్క్స్, అంటే 2 క్వశ్చన్లో మీకు మళ్ళీ 0.66 మార్క్స్. కంగ్రాచులేషన్ టు ఎవ్రీవన్. డయామీటర్ విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా సార్? ఎందుకు యాక్యురేట్ గా అయితే మీకు డయామీటర్ ఇస్తుంది. గ్రిత్ టేప్ విల్ గివ్ యూ డయామీటర్. ఈ పాయింట్ గుర్తుపెట్టేసుకోండి. ఇది ఐ థింక్ ఐ ఫర్గట్ టు సే యూ, బట్ ఈ పాయింట్ అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఇది మొన్న ఏఎస్ఆర్ నెట్ ఎగ్జామ్ జరిగింది. నెట్ 2025 ఐ థింక్ 8th month ఏదో సంథింగ్ ఎప్పుడో జరిగింది పేపర్. అప్పుడు కూడా ఇదే క్వశ్చన్ అడిగాడు, సేమ్ క్వశ్చన్, నథింగ్ చేంజ్. 90% అందరూ పోయి ఉంటారు అక్కడ. సో దీనికి గ్రిత్ టేప్ సర్కంఫరెన్స్ ఇస్తుంది, కానీ మోర్ యాక్యురేట్ గా ఇచ్చేది ఏంటంటే డయామీటర్ ఇస్తుంది. యూజువల్ గా మీరు, సరే ఇవన్నీ ఎందుకు, ఇప్పుడు మీరు ఒక ఛానల్ చూస్తుంటారా, మేడం పేరు నేను చెప్పదలుచుకోవడం లేదు. ఇది చెట్టు అనుకోండి, ఆమె టేప్ తీసుకోపోద్ది సింపుల్ గా. ఆమె ఏం చేస్తుంది, చుట్టు కొలత తీసుకొస్తుంది. చుట్టు కొలతలో అసలు దేనికోసం తీసుకొచ్చింది ఆమె తెలుసా? డయామీటర్ కోసం. మోస్ట్లీ ఫారెస్టర్స్ అందరూ డయామీటర్ ని కనుక్కోవడం కోసం గ్రిత్ టేప్ను వాడతారు. అంటే సింపుల్ మాట్లాడుకుని టేప్ను వాడతారు. గుర్తుపెట్టుకోండి ఇది. రైట్, దాని నుంచి మీకు రిలేషన్ ఉంది. ఆ రిలేషన్ బట్టి మీకు ఆ డయామీటర్ ఎంతో వచ్చేస్తుంది. అర్థమైందా? πd. ఓకేనా? తెలుసు కదా ఫార్ములా, 2πr గ్రిత్ అనేది. ఇక్కడ మీకు డయామీటర్ కావాలనుకోండి, ఈ 2r కాబట్టి πd గ్రిత్.
నుంచి మీకు ఏమొస్తుంది, డయామీటర్ వచ్చేస్తుంది. గ్రిత్కిను డయామీటర్కి రిలేషన్ ఇది, రైట్? దీన్ని బట్టి నేను కొన్ని ఫార్ములాస్ అది చెప్పాను కాబట్టి యూ కెన్ క్యాలిక్యులేట్ దట్. మహేష్ గారు చెప్పండి. ఇది ఒక నోట్ పాయింట్ పెట్టి రాసుకోండి అందరూ. చెప్పండి మహేష్ గారు. పర్లేదు చెప్పండి. భువన్ గారు మైక్ ఆన్ చేసుకున్నాం, బై మిస్టేక్ తగిలినట్టుంది అబ్బాయికి. చలో, ఇంకా ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్నారా? కొన్ని ఇంకా ఇంపార్టెంట్ కొంచెం చూద్దాం, రైట్? దాని తర్వాత బిల్ట్మోర్ స్టిక్, నేను చెప్పాను అది మీ క్లాస్లో. ఏంటమ్మా బిల్ట్మోర్ స్టిక్, దేనికోసం వాడతాం? బ్రెస్ట్ హైట్ అంటే హైట్ ఏంటంట? హైట్ మెజర్ చేస్తాం. హైట్ మెజర్ చేస్తావు, అవునా? మేజర్ పర్పస్ ఏంటి? డయామీటర్ తీయడం నీ యొక్క ఐ లెవెల్లో, అది దాని యొక్క మేజర్ పర్పస్. బిల్ట్మోర్ స్టిక్ అంటే ఏం కాదు, ఒక స్కేల్ లా ఉంటది. ఓకే, ఫస్ట్ డయామీటర్ ఇచ్చినప్పుడు నువ్వు హైట్ అని చెప్పకూడదు. అది హైట్ కూడా మెజర్ చేస్తుంది, కాదని ఎవడో చెప్పాల. కానీ ఇక్కడ నీకు ఆల్రెడీ ఏంది, డయామీటర్ ఇచ్చేస్తున్నాడు వాడు. ఇప్పుడు ఆల్ ఆఫ్ ది అబౌవ్ అన్ ఆప్షన్ ఉంది అనుకో, నువ్వు అన్నట్టు అన్ని పెట్టచ్చు. కానీ ఇక్కడ వాడు ఏమంటున్నాడు, బిల్ట్మోర్ స్టిక్ యొక్క మేజర్, నీకు నేను అదే చెప్పాను, 100% ఆన్సర్ యాక్యురసీ ఉంటేనే ఫారెస్ట్రీలో ఫస్ట్ ఆప్షన్ దానికి ఇచ్చుకోవాలి. ప్రయారిటీ ఉంటుంది ఫారెస్ట్రీలో ఎప్పుడు, ప్రయారిటీ ఫస్ట్ ఇది ఉంటే ఇది ఇవ్వాలి, ఇది లేదనుకో తర్వాత దానికి ఇచ్చుకో, నో ఇష్యూ. ఇక నీకు డయామీటర్ అట్ ఐ లెవెల్ అన్నాడు, అంత క్లియర్ గా ఇచ్చి అంత ఎక్స్ప్లెనేషన్ అంత పెద్దగా ఇచ్చినప్పుడు అదే ఆన్సర్, రైట్? షుడ్ నాట్ బి, అంటే ఇది నేను ఇప్పటి నుంచి చెప్పడం లేదు, మీకు ముందు నుంచి చెప్తున్నా, ప్రయారిటీ ఇంపార్టెంట్. అది అక్కడ అది కూడా పప్పులో కాలేసి ఉంటాం, ఇది కూడా రాసుకోవాలి నువ్వు, డయామీటర్ కనుక్కోవడం. విచ్ ఇన్స్ట్రుమెంట్ ఈస్ కామన్లీ యూజ్డ్ ఫర్ మెజరింగ్ ట్రీ హైట్? ఏదమ్మా? క్యాలిపరా, గ్రిత్ టేపా, హిప్సోమీటర్, ఇంక్రిమెంట్ బోరరా? మీకు గుర్తు పెట్టుకోంటారు అనుకుంటా, CISI అనే ఒక స్టేట్మెంట్ చెప్పుంటా, చెప్పానా? మీకు ఇన్స్ట్రుమెంట్స్ చెప్పానమ్మా నేను, హిప్సోమీటర్ చెప్పాను కదా, అదనమాట. మీరు థింక్ యూట్యూబ్ లో కూడా అప్లోడ్ చేసాం క్లాసెస్. ఇంక్రిమెంట్ బోరార్, ఇది ఒక 100 సార్లు వచ్చి ఉంటుంది ఎగ్జామ్స్ లో. ఏంటండి ఇంక్రిమెంట్ బోరార్ యొక్క మేజర్ యూజ్? చెప్పాలి. ఇంక్రిమెంట్ బోరార్ మిగిలిన వాళ్ళు ఏంటి? ఇంక్రిమెంట్ బోరార్ అమ్మా చెప్పండి, వాట్ ఈస్ ద మేజర్ యూస్? చెప్పండి. ఇంక్రిమెంట్ బోరార్ యాన్యువల్ రింగ్స్ ఏంటండి? శాంపుల్ ఎక్స్పోర్ట్ చేస్తాం, అంటే ట్రీలో పెడతాం కదా సార్. ఏం తీసుకొస్తారు? యాన్యువల్ రింగ్స్ ని కౌంట్ చేయడం కోసం. చెట్టులో చూడండి, ఇది ట్రీ అనుకుందాం, ఇంక్రిమెంట్ బోరార్ ఇలా ఉంటది. దీన్ని ఇన్సర్ట్ చేసి ఈ కోర్లో దీని నుంచి ఏం చేస్తాం, ఈ యాన్యువల్ రింగ్స్ ఉండే కంటెంట్ని తీస్తాం, అప్పుడు దాన్ని ఎంచుతాం ఇన్స్ట్రుమెంట్లో వచ్చినాక. సో ఇది దేనికి యూజ్ అవుతుంది అంటే, యాన్యువల్ రింగ్స్ని మెజర్ చేయడానికి యూజ్ అవుతుంది. దీన్ని బట్టి ఏం తెలుస్తుంది, ఈ చెట్టు ఎంత దీని వయసు అని తెలుస్తుంది. క్లియరా? సార్ చూడండి, అవి అప్పుడప్పుడైనా గూగుల్లో సెర్చ్ చేసి చూడండి అసలు అది ఏంటి, ఇంక్రిమెంట్ బోరార్ ఎలా ఉంది. ఇది చెప్పండి, బేసల్ ఏరియా ఆఫ్ ఎ ట్రీ ఈస్ క్యాలిక్యులేటెడ్. ఏంటి ఫార్ములా? బేసల్ ఏరియా బేసల్ ఏరియా అంటే ఏంటమ్మా? ఫస్ట్ డయామీటర్ బెస్ట్ హైట్ DBH ఫార్మ్, అదే సార్. అది ఓకే, ఇది ఇప్పుడు ఆన్సర్ 2 అంటా ఓకే. అసలు బేసల్ ఏరియా అంటే ఏంటి? చుట్టూ ఏరియా సార్. బ్రెస్ట్ హైట్ దగ్గర ఏదైతే ఏరియా ఎన్క్లోజ్ ఉంటుందో దాన్ని బేసల్ ఏరియా అని అంటాం, రైట్? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు ఇది ఉందనుకోండి, ఇక్కడ హైట్ తీసుకున్నారు, బ్రెస్ట్ హైట్ అని దగ్గరే కాదు ఎక్కడైనా కూడా. యూజువల్గా బేసల్ ఏరియా అంటే ఏంటంటే ఏరియా ఎన్క్లోజ్డ్. ఈ వుడ్ ఇక్కడ ఇది ఉందా, πr²,
ఏరియా. అంటే ఇక్కడ నుంచి నీకేమొస్తుంది, ఇది ఎంత ఏరియా ఉందో తెలుస్తుంది. ఇది బేసల్ ఏరియా. ఫారెస్ట్రీలో బేసల్ ఏరియా అనే పదానితో పిలుస్తాం. అది ఎక్కడ తీస్తాం? యూజువల్గా బ్రెస్ట్ హైట్ దగ్గర తీస్తాం, రైట్? అది ఇది చెప్పండి. స్టాండర్డ్ ఏరియా ఆఫ్ శాంపిల్ ప్లాట్. ఇది ఎవరైతే ఎంసీక్యూస్ చేశారో, మన ఏపీఎస్సీ ఎంసీక్యూస్ ఎవరు చేశారో వాళ్ళు ఈజీగా చెప్పగలరు. ఐ థింక్ నేను చేయించాను కూడా క్లాస్లో, ప్రతి ప్రాబ్లం చేయించాను. చెప్పండి అమ్మా, ఎన్ని హెక్టార్స్? చూద్దాం మిగిలిన వాళ్ళు. సాయి అనిల్, ఓకే. ఇంకా నైస్ మహేష్, నైస్. సాయి అనిల్ నైస్. 0.1 హెక్టార్ చేసావమ్మా ఎంసీక్యూ. ఇది 0.1 హెక్టార్ తీసుకుంటాం మనం. చూసావా, మన క్వశ్చన్ పేపర్లో కూడా అడగడం జరిగింది. స్టాండ్ డెన్సిటీ అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ ట్రీస్ పర్ యూనిట్. గ్రోయింగ్ స్టాక్ అంటే వాల్యూమ్ ఆఫ్ లివింగ్ ట్రీస్ ఇన్ ఫారెస్ట్. సూపర్. ఎందుకంటే ఇవన్నీ మీ క్లాస్లో చెప్పాను. చెప్పలేదా? మీకు తెలీదా ఇవన్నీ క్లాస్లో? చెప్పారు. రైట్. వాల్యూమ్ ఆఫ్ ట్రీ కెన్ బి ఎస్టిమేటెడ్ యూజింగ్. వాల్యూమ్ ఎలా ఎస్టిమేట్ చేస్తావు ఒక చెట్టుది? క్రౌన్ విడ్త్ ఒక్కటే సరిపోద్దా? బార్క్ సరిపోద్దా? లీఫ్ కౌంట్ సరిపోద్దా? హైట్ అండ్ డీబీహెచ్ విత్ డీబీహెచ్ విత్ వాల్యూమ్ టేబుల్ అండ్ ఈక్వేషన్. ఫార్మ్ ఫ్యాక్టర్ అంటే ఏంటి? ఇది చెప్పానా? ఫార్మ్ ఫ్యాక్టర్ అనేది రేషియో ఆఫ్ యాక్చువల్ వాల్యూమ్ టు. సూపర్. రెడాస్కోప్ అంటే ఏంటి? స్పీజియల్ రెడాస్కోప్ అంటే ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ ఫర్ బేసల్ ఏరియా అండ్ ట్రీ హెడ్. సూపర్. ఫారెస్ట్ శాంప్లింగ్, సిస్టమాటిక్ శాంప్లింగ్ అంటే ఏంటి? సెలెక్టింగ్ సార్ బి సార్ ఆప్షన్. రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో మనం పిక్ చేసుకోవడం సిస్టమాటిక్ ఇదన్నమాట. స్ట్రాటిఫైడ్ శాంప్లింగ్, ర్యాండమ్ శాంప్లింగ్, డివైడింగ్ ఫారెస్ట్ ఇంటూ హోమోజెనస్ యూనిట్. సూపర్. అంటే ఇవన్నీ మీరు అర్థం చేసుకోవాలి. కోఎఫిషియంట్ వేరియేషన్ అంటే ఏంటి? ఫారెస్ట్ మెజర్మెంట్ లో వేరియబిలిటీని నో చేయడం. స్టెమ్ అనాలిసిస్ అంటే కటింగ్ ట్రీస్, అదే కదా, కటింగ్ ట్రీ అండ్ స్టడీ యాన్యువల్ గ్రోత్, దట్ ఈస్ కాల్డ్ స్టెమ్ అనాలిసిస్. అదే రైట్. సైట్ క్వాలిటీ మాట్లాడుకున్నామా? సైట్ క్వాలిటీ ఈజ్ ఇండికేటెడ్ బై, మన ఎగ్జామ్ ఎన్ని సైట్ ఇండెక్స్, దాని యొక్క డామినెంట్ హైట్ అనేది విత్ రిఫరెన్స్ విత్ దట్ ఏజ్ అనేది మనం ఏం తీసుకుంటాం? సైట్ క్వాలిటీని అసెస్ చేయడానికి ఉపయోగపడుతుంది, అంతే కదా? చాలా సార్లు ఎంసీక్యూస్ కూడా ఎగ్జామ్ పెట్టాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఎంఏ అంటే ఏంటి? మీన్ యాన్యువల్ ఇంక్రిమెంట్ అంటే ఏంటి? ఏ సార్ ఆన్సర్ టోటల్ వాల్యూమ్. టోటల్ వాల్యూమ్ బై గివెన్ ఏజ్. కరెంట్ యాన్యువల్ ఇంక్రిమెంట్ అంటే ఏ సార్ ఆప్షన్ కరెంట్ రీసెంట్ ఇయర్. సూపర్. అంటే మీ కాన్సెప్ట్ అర్థమవుతుందా? ఎలా క్వశ్చన్స్ అడుగుతారన్న విషయం అర్థమవుతుందా? ఎస్ సార్ అర్థం. రైట్. పాయింట్ వేర్ ఎంఏ కట్స్ సిఐ ఏమంటాం? అనుకుంటున్నా సార్. అంటే చెప్పారు సార్ మీరు ఇది ఒక దగ్గర. రొటేషన్ ఏజ్ లో ఎప్పుడైతే మనం కట్ అవుతుందో అక్కడ రొటేషన్ ఏజ్ తో మనం మెన్షన్, రొటేషన్ ఏజ్ ని మనం ఆ పాయింట్ లో మనం హార్వెస్ట్ చేస్తాం, రైట్? సో మాక్సిమం రొటేషన్ దగ్గర. సో అదనమాట ఇక్కడ మాక్సిమం. క్రౌన్ పాయింట్ అంటే ఏంటి? క్రౌన్ రేషియో సార్. సారీ, క్రౌన్ రేషియో. సి ఏ సార్ ఆన్సర్. ఏ టోటల్ ట్రీ హైట్ కిను క్రౌన్ వరకు ఉన్న హైట్ కిను రెండిటికి రేషియో. ఇప్పుడు చూడండి, ఇది చెట్టు అనుకుందాం, ఇక్కడ క్రౌన్ పాయింట్, ఇది మొత్తం చెట్టు హైట్ 10 మీటర్స్ అనుకుందాం. ఇవన్నీ కాన్సన్ట్రేట్ అయ్యేది ఇది ఇక్కడ బ్రాంచెస్, క్రౌన్ పాయింట్ అంటాం, లేదా కౌంట్ పాయింట్. చాలా. ఇప్పుడు దేనికి రేషియో? ఇది ఒక హైట్, ఇది 5 మీటర్స్, ఈ తల భాగం 5 మీటర్స్, మొత్తం కలిపితే 10 మీటర్స్. దీనికి రేషియో ఏమొస్తుంది? క్రౌన్ రేషియో ఆర్ కౌంట్ పాయింట్ రేషియో ఆర్ వాట్ ఎవర్.
అదనమాట. మీకు ఐ థింక్ సో యువర్ అంటే మీరు చదివిన దాంతో చేయగలుగుతున్నారు ఇవన్నీ. చేయగలుగుతున్నాను. స్టాండ్ స్టాండర్డ్ వాల్యూమ్ అంటే ఏంటి? వాల్యూమ్ బేస్డ్ ఆన్ DBH. వాల్యూమ్ టేబుల్. సూపర్. ప్రెసల్సర్ ఫార్ములా దేనికోసం యూజ్ చేస్తామా? ప్రెసల్సర్ ఫార్ములా వాల్యూమ్ ఆఫ్ స్టాండింగ్ ట్రీ. క్రూసీ అంటే ఏంటి? ట్రావెల్, హార్వెస్టింగ్, ట్రాన్స్పోర్టేషన్, ఈ మూడు కాదు. ఇన్వెంటరీ టు ఎస్టాబ్లిష్ టిమ్మర్ వాల్యూమ్. ట్యాపర్ అనే పదానికి అర్థం ఏంటి? ట్యాపర్ టేబుల్ లేదా ట్యాపర్ అంటుంటారు. వాట్ ఈస్ దట్? రేట్ ఆఫ్ డిక్రీజ్ ఇన్ డయామీటర్. ఇప్పుడు ఇక్కడ ఉన్నట్లు ఏది ఆన్సర్? ఫస్ట్ ఆప్షన్. డయామీటర్ ఫ్రమ్ బేస్ టు టాప్. బయోమాస్ అంటే ఏంటి? ఆల్ లివింగ్. అల్లోమెట్రిక్ ఈక్వేషన్ ఇన్ ఫారెస్ట్రీ యూజ్డ్ ఫర్ దేనికోసం? ట్రీ బయోమాస్ ని ఎస్టిమేట్ చేయడం కోసం. సరే, పేపర్ ఓవరాల్ గా మీరు ఒకసారి చెక్ చేయండి. కొన్ని న్యూమరికల్స్ కూడా ఉన్నాయి. దాంట్లో మీకు ఏమన్నా ఇష్యూస్ ఉంటే దెన్ యూ కమ్ విత్ అప్. చూడండి, పింక్ డిసీజ్ అనేది ఎందుకు దేంట్లో చూస్తారో అన్నాడు. ఇది సాల్మోనికలరీ. ఇది ఒకసారి చూసుకోండి. డైబ్యాక్ అంటే ఏంటి అన్నాడు. ఇలాంటి క్వశ్చన్ అంటే పేపర్ ఎంత మీకు డాంపింగ్ ఆఫ్ పౌడరీ మిల్ అనేది ఏంటి? టిపికల్ పేపర్ ఇస్ సో ఈజీ. వన్ షుడ్ గెట్ 170 ఈజీ. నా ఒపీనియన్ లో 170 తెచ్చుకోలేరమ్మా పేపర్లో అవుట్ ఆఫ్ 200. ఐ థింక్ యూ షుడ్ గెట్. ఇవి కొన్ని MCQs ఉన్నాయి, ఒకసారి ట్రై చేయండి. ఐ థింక్ మీకు వీటిలో ఏమన్నా ఇష్యూ ఉంటే ఉండొచ్చు. ఇప్పుడు MA అంటే ఏంటి అన్నాడు. ఇక్కడ మీకేమి ఇచ్చాడు? ఏజ్ ఇచ్చాడు, అలానే మీకేమి ఇచ్చాడు? వాల్యూమ్ ఇచ్చాడు. దేన్ని బట్టి దేనికి వస్తుందమ్మా? MA అంటే ఏం చెప్పారు? ఇందాక మీరే డెఫినేషన్ చెప్పారు. మీన్ యాన్యువల్ ఇంక్రిమెంట్ 40/20 అంతే కదా. ఇప్పుడు యావరేజ్ మీన్ యాన్యువల్ ఇంక్రిమెంట్ అంటే ఏంటి? ఎంత వయసుకి ఎంత గ్రోత్ ఉంది. ఏంటి అప్పుడు 40/2 విచ్ ఇస్ నథింగ్ బట్ 2. అది. సో ఇవి కూడా అంతే చిన్న చిన్న ప్రాబ్లమ్స్. ఇక్కడ చూడండి, ఫారెస్ట్ 100 hectares ఉందంట. ఇంత ఏంటి పర్ హెక్టార్ వాల్యూమ్ అనేది, సారీ, ఏ ఫారెస్ట్ ఏరియా 100 hectares ఉందంట. వాల్యూమ్ వచ్చేసి పర్ హెక్టార్ కి 120 క్యూబిక్ మీటర్స్ ఉందంట. టోటల్ వాల్యూమ్ ఎంత? 12. ఫస్ట్ ఆప్షన్. అలా ఈజీగా ఇవన్నీ చేయొచ్చు మీరు. ఇదేం పెద్ద కష్టం బ్రహ్మ విద్య ఏం కాదు. సాల్ ఏంటి? డెసిడియస్ చెట్టు. కాంపౌండా? కాదు, సింపుల్ అయిపోయింది. ఇంకోటి ఏంటి చూడండి, స్టెమ్ అనాలిసిస్ అంటే ఏంటి? టీ గ్రోత్ ని మెజర్ చేయడం. వర్కింగ్ ప్లాన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? సస్టైనబుల్ మేనేజ్మెంటే. ఏముంది ఇంకా? వైల్డ్ లైఫ్ ఎనిమల్స్ ని ప్రొటెక్ట్ చేయడం కోసం ఏ యాక్ట్ కావాలా? వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్టే కావాలా. అంటే నేను చెప్పేది కొప్పైస్ అంటే ఏంటి? రైట్, ఏంటి కొప్పైస్? ఖరీఫ్ సీజన్ అగ్రికల్చర్ చదివినోడు ఎవడని చెప్తాడు. స్టంప్ అనాలిసిస్ చిన్న ఫార్ములా ఇది పెట్టి చేసేవచ్చు మీరు. ఇది కూడా చూడండి, 20 meters హైట్, బ్రెస్ట్ హైట్, స్లెండర్నెస్ రేషియో అని అడుగుతున్నాడు. ఈజీ సార్, మీరు ట్రై చేయండి. ఏమన్నా రాకపోతే దెన్ యూ కమ్ టు మీ. ఇదిగోండి, ఇది కూడా చూడండి, ఇన్ ఫారెస్ట్ అంటున్నాడు. 1 hectare 60 డెన్సిటీ. ఇది కూడా మీరు ఈజీగా చేయొచ్చు. 45 వుడ్ బి ఆన్సర్. అంతేనా? యా, ఓకే ఫైన్. ఇది చెప్పండి, ఫస్ట్ ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది? 1920. చాలా ఏంటమ్మా నువ్వు చాలా తప్పులు చేస్తున్నావు భువన్. 1865 చాలా తప్పులు చేస్తున్నావు. ఫస్ట్ ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ వాస్ ఫస్ట్ ఎనాక్టెడ్ ఇన్ ఇయర్. ఫస్ట్ ఎప్పుడు ఎనాక్ట్ అయింది? డి బ్రాండీస్ ఉంటుంది కదా సార్ అప్పుడు 1865. ఎంటమాలజీ అంటే ఏంటి? ఇన్సెక్ట్స్ గురించి చదవండి. ఐ థింక్ ఇవన్నీ మనం చెప్పుకున్నాం. ఏది ఒక్కడ కూడా వదలలా మనం. ఇక్కడ చూడండి, ఫారెస్ట్ కన్జర్వేషన్ ఇలానే అడుగుతాడు మీకు FSOలో కూడా. ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది? 1980. ఒక క్వశ్చన్ అయిపోయింది. రెండో క్వశ్చన్ దేనికోసం వచ్చింది? రెగ్యులేట్ ల్యాండ్ అనేది. డీరిజర్వేషన్, రిజర్వ్ ఫారెస్ట్ ని డీరిజర్వ్ చేయకుండా ఉండడం కోసం. ఇంకా అక్కడ ఏది ఉంటే అదే ఆప్షన్, రైట్? సో దిస్ ఇస్ హౌ ద ఎగ్జామినర్. సిల్వికల్చర్ సిస్టమ్స్ అంటే ఏంటి అని అడుగుతున్నాడు. ఏంటి? కంటిన్యూస్ కవర్ క్రాప్ మెయింటైన్ చేసే ఇది చెప్పమ్మా. ఐ థింక్ ఒకసారి చెప్పు, పర్లేదు, ట్రై చేయి.
విచ్ సిల్వికల్చరల్ సిస్టమ్ ఈస్ బెస్ట్ ఫర్ కంటిన్యూస్ కవర్ ఫారెస్ట్రీ? కుపైస్ అంటే కుపైస్ వేస్తే ఎప్పుడు వస్తూ ఉంటాయి కదా. నీకు మైనస్ ఎక్కువ వెళ్ళిపోతున్నాయి. క్వశ్చన్ ఒక 4 సార్లు చదువు, నష్టం వెళ్ళా. నీకు అదే చెప్తున్నా. విచ్ సిల్వికల్చర్ సిస్టమ్ ఈస్ బెస్ట్ ఫర్ కంటిన్యూస్ కవర్ క్రాపింగ్, కవర్ ఫారెస్ట్ అంటే ఎప్పుడు అడవితో కప్పు ఉండడానికి ఏ సిల్వికల్చర్ సిస్టమ్ అయితే చాలా బాగా ఉంటది? అడవితో ఎప్పుడు అడవి ఉండాలంట. క్లియర్ ఫెల్లింగ్ అయితే కాదు సార్, రిమూవ్ చేస్తాం కాబట్టి. సూపర్. సెలక్షన్ అయితే మీరు అన్నట్లు స్టార్టింగ్ చెప్పారు కదా సార్, కొన్ని ప్లాన్స్ లో ఒకటి తీసుకుంటాం. ఓకే, ఇప్పుడు ఆన్సర్ ఏమంటారు? మీ వాళ్ళు ఏమంటున్నారు చెప్పండి అమ్మా. ఆన్సర్ మీరు చెప్పండి, మిగిలిన వాళ్ళు కమెంట్ చేయండి. 1865 నైస్. చెప్పండి మీరు చెప్పండి. సెలక్షన్ ఏమైనా అవుతుంది సార్? సెలక్షన్ సిస్టమ్ వుడ్ బి ద రైట్ ఆన్సర్. ఎందుకంటే ఫారెస్ట్ అనేది అలానే ఉంటది. 100 ప్లాన్స్ లో ఒక క్రాప్, ఒక ట్రీ చేస్తే ఏం కాదని చెప్పారు. సో అదే ఆన్సర్ రైట్. వర్కింగ్ ప్లాన్ ఎన్ని సంవత్సరాలకి ప్రిపేర్ చేస్తారమ్మా? 5 years కదా సార్? నువ్వు ప్రాపర్ గా లేదు, స్టడీ కొద్దిగా చదువుకోవాలి. ఫారెస్ట్ లాస్ట్ లో రివిజన్ చేద్దాం చెప్పి ఈ మధ్యన ఆపండి. లేదు, బాగా చేయాలి. ఇవి అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇవి ఎంత బేసిక్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటే ఇవి తప్పిందా మనకి నెగిటివ్స్ వెళ్ళిపోతాయి. నీకు అర్థం కావడం వల్ల నువ్వు ఇప్పుడు 100 పెట్టావు అనుకో, ఒక 20 అటు ఇటు అనుకున్నారు అనుకోండి, తెలిసినవి చాలా ఇబ్బంది పడిపోతావు. మళ్ళీ అనవసరంగా వచ్చి మీరు నా దగ్గర ఫీల్ అవుతారు. వద్దే చదవండి గట్టిగా. సెలక్షన్ సిల్వికల్చర్ సిస్టమ్ ఇప్పుడు చెప్పమ్మా, దీని గురించి చెప్పు. మెయిన్ ఫోకస్ ఏంటి? ఏంటి అసలు అంటే దేనికి సంబంధించింది అది? సెలక్షన్ సిల్వికల్చర్ సిస్టమ్ ఈవెన్ ఏజ్ ఎట్లా అవుతుంది? సెలక్షన్ సిస్టమ్ అంటేనే మనం అడవిలో అంటే ప్యూర్ ఫారెస్ట్ లో ఈవెన్ ఏజ్ ఉండదు. ఏముంటది అన్ఈవెన్ ఏజ్? ఇప్పుడు మనం ఒక అడవిలోకి వెళ్ళావు, నువ్వేమనుకుంటావు? యూకలిప్టస్ ప్లాంటేషన్ లో వెళ్ళేదానికి మామూలు జంగల్లోకి వెళ్ళేదానికి తేడా లేదా? ఎందుకు? మామూలు అడవి అనేది దాని డిఫరెంట్ వయసులు కలిగి ఉంటది. సో దేనికోసం తీసుకొచ్చాము? అన్ఈవెన్ ఏజ్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ కోసం. అర్థమవుతుందా నేను చెప్పేది? సో అది ఒక్కసారి నువ్వు కొద్దిగా చూసుకోవాలమ్మా. దాని తర్వాత ఇవన్నీ వర్కింగ్ సైకిల్ అంటే సార్ చెప్పారా? వర్కింగ్ సర్కిల్ అంటే ఏంటమ్మా? ఒకసారి చూసుకోండి. రైట్. ఫైర్ మేనేజ్మెంట్ ఇన్ ఫారెస్ట్ అంటే ఏంటి? ఏముంటాయి? అన్ని ఇంక్లూడెడ్. ప్రిస్క్రైబ్డ్ బర్నింగ్ గురించి చెప్పుకున్నాం. ఫైర్, సో ఆల్ ఆఫ్ ది అబవ్. దాని తర్వాత నేను ఒకటే చెప్పా, డిసీజ్. టీక్ డిఫాలియేటర్ అని అడిగాడు ఇక్కడ. టేక్ చెట్టులో ఏ డిసీజ్ ఎక్కువ చూస్తుంది అని అడిగారు. డిఫాలియేటర్ అయిపోయింది, వాడే ఇచ్చేసాడు. జస్ట్ టేక్ లో ఏ డిసీజ్ చూస్తామని అడుగుతున్నాడు. నేను చెప్తున్నా కదా, 3-4 డిసీజెస్ ఏ ఇంపార్టెంట్. మీరు ఎన్ని ఎగ్జామ్ అయినా రాసుకోండి, భారతదేశం మొత్తం పరీక్షలు రాసుకోండి అండి, యూ విల్ స్టిల్ రిమైన్స్ ద సేమ్ కాన్సెప్ట్, సేమ్. దాన్ని ఎంత ప్రిసైజ్గా ఇచ్చానంటే 200 కాదు 500 క్వశ్చన్లు అడిగినా మీరు 400 క్వశ్చన్లు ఆన్సర్ చేస్తారు. దట్ ఈస్ వాట్ ఐ హావ్ గివన్ టు యూ. మీరు ఏసేఫ్ చదువుతారా అదే, రేంజ్ చదువుతారా అదే, ఎఫ్బిఓ చదువుతారా అదే, ఏబిఓ చదువుతారా అదే. అంటే ఫారెస్ట్రీ రిగార్డింగ్స్ లో చెప్తున్నా. ఎనీథింగ్ రిలేటెడ్ టు ఫారెస్ట్రీ వచ్చింది అంటే ఇదే కాన్సెప్ట్, ఇవే క్వశ్చన్స్. రైట్. అది ఇది కూడా చెప్పారు అనుకుంటా. సాల్ ఫ్యామిలీ ఏంటమ్మా? చాలా సార్లు చెప్పా. అట్లీస్ట్ సాలు, టీ, డిప్టిలో కార్పేసి సార్, ఎస్డి అని చెప్పారు సార్. క్లాస్ తీసుకున్నావా? నా వాయిస్ ఆడిబుల్ ఉందమ్మా? ఆడిబుల్ ఉంది సార్. చెప్పండి. సాల్ ఫ్యామిలీ. సూపర్. ఎస్డి అంతే, ఇదే క్వశ్చన్. దీన్ని ఆన్సర్ చేయలేక 99% ఫెయిల్ అయిపోయి ఉంటారు. ఇది నేను ఎప్పుడు చెప్పాను, ఎప్పుడు వచ్చింది? ఇది అడుగుతాడు, ఇదే అడుగుతాడు. అంటే నేను చెప్పేది ఏంటంటే టీవీ
అంటే ఏంటి? టీక్ వర్బినేసి. గుర్తుపెట్టుకోవాలా, నేను చెప్పిన ప్లాంట్ స్పీసీస్ కాన్సెప్ట్స్ మీకు చాలా చాలా మనం నెక్స్ట్ లెవెల్లో చెప్పుకున్నాం క్లాసెస్, రైట్? ఫారెస్ట్ డెస్ట్రాయర్ ఎవరు? అలానే షర్ప్స్, యంగ్ ట్రీస్ ఎక్కడ గ్రో అవుతున్నాయి? వాటర్ షెడ్ మేనేజ్మెంట్. ఇది చూడండి, అసలు ఇది ఒక క్వశ్చన్ చెప్పండి. మేజర్ ఆబ్జెక్టివ్ ఆఫ్ వాటర్ షెడ్ మేనేజ్మెంట్. వాటర్ కన్జర్వేషన్. ఇవే అడుగుతారు క్వశ్చన్స్. మెయిన్ పర్పస్ ఆఫ్ నర్సరీ, నర్సరీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? సీడ్లింగ్స్ ఫర్ ప్లాంటేషన్. అంతే. ఫినాలజీ అంటే ఏంటి? సీజనల్ వేరియేషన్స్, దాంట్లో వచ్చే మార్పులు చేర్పులు, రైట్? ఇప్పుడు ఒక చెట్టు ఉందనుకోండి, దాంట్లో ఆకులు రావడం, రాలిపోవడం, మళ్ళీ పూలు, ఇవన్నీ ఒక ప్రక్రియ. సో దీన్నే ఫినాలజీ అంటాం. దీస్ ఆల్ ఆర్ ఏపీఎస్సి. ఇది ఏపీఎస్సి అన్ని అడిగింది, ఇవన్నీ అడిగింది ఏపీఎస్సి. ఐ థింక్ లాస్ట్ లో నేను క్లాస్ తీసుకున్నాను, నాన్ వుడ్ ఫారెస్ట్ ప్రోడక్ట్స్ అనేది ఏది ఎక్స్క్లూడ్ చేస్తుంది అని అడుగుతున్నాడు. ఏది ఎక్స్క్లూడ్ చేస్తామా? బ్యాంబూ, టింబర్ వాడతాం కదా సార్ మనం. టింబర్. ఇప్పుడు ఆప్షన్ ఏదంటావు దీంట్లో? నాన్ వుడ్ ఫారెస్ట్ ప్రోడక్ట్స్. నాన్ వుడ్ కాంది అడుగుతున్నారు సార్. వుడ్ కాంది అని మెడిసినల్ ప్లాంట్స్ కదా సార్, వుడ్ కాదు కదా సార్. నాన్ వుడ్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ లో నీకు అంటే అదర్ దాన్ వుడ్ అని దాని అర్థం. అదర్ దాన్ వుడ్ ఏమేమి ఉన్నాయి? ఇవన్నీ ఉంటాయి. మెడిసినల్ ప్లాంట్స్, రెజిన్స్, బ్యాంబూస్, ఇవన్నీ వుడ్ కాదు. ఇక్కడ ఇన్క్లూడ్స్ అడగల. ఎక్స్క్లూడ్ అంటే టింబర్. ఎందుకంటే ఇది నాన్ వుడ్ కదా. టింబర్ ఇంకో పేరు వుడ్డే కదా. సో అది సింపుల్ బేసిక్ క్వశ్చన్ సార్. మీరు కొద్ది కంగారులో ఉన్నారు. ఐ థింక్ సో మీరు మోర్ ప్రాక్టీస్ చేయాలా. చదవలేదా? అంటే మిగతా సబ్జెక్ట్ లాస్ట్ మంత్. ఖచ్చితంగా ఫారెస్ట్ చదవాలి, లేకపోతే ఇబ్బంది పడతాం. ఇక్కడ ఇది కూడా గుర్తుపెట్టుకోండి, ప్లైవుడ్ కి యూకలిప్టస్ అనేది మనం మ్యానుఫ్యాక్చర్ చేస్తాం. ఐ థింక్ మీ అందరికి తెలుసు అనుకుంటున్నాం, ప్లైవుడ్, యూకలిప్టస్. 15 to 25 degrees. ఒక్క నిమిషం మహేష్ చెప్పండి. చెప్పండి మహేష్ గారు. దీని టెంపరేచర్ కూడా రాసుకోండి, నోట్ చేసుకోండి. సీడ్ జర్మినేషన్ అనేది 15 to 25 నర్సరీలో బెస్ట్ ఐడియల్ టెంపరేచర్. క్లాస్ లో చెప్పాను, నోట్స్ లో కూడా ఉందనుకుంటా. ఐడియల్ కార్డినల్ టెంపరేచర్ అంటుంది దీన్ని. చెప్పండి మహేష్ గారు, ఎనీ డౌట్? మైక్ ఆన్ చేసుకోమ్మా. థింక్ లంచ్ టైం అయిపోయినట్టుంది, అందరూ థింక్ దే ఆర్ మూవింగ్. ఏదైనా డౌట్ ఉంటే అడగండి. చెప్పండి భువన్ గారు, నోట్ చేసుకోండి. ఇది సస్టైన్ అడుగుతున్నాడు, రైట్? సో ఒకసారి పేపర్ చూడండి, జెన్యూన్ గా పేపర్ కూర్చొని మనం ఎన్ని చేయగలం. ఇదే ఎగ్జామ్ మెయిన్ పేపర్ అనుకోండి. ఒక్క నిమిషం, పర్లేదు, ఇదే మెయిన్ పేపర్ అనుకోండి. ఓకే. సో ఇప్పుడు మీరు ఎన్ని చేయగలరు, ఇవన్నీ చేసుకోండి. 200కి ఎన్ని వస్తున్నాయో నాకు చెప్పండి, ఎగ్జామ్ రాయండి. దాని తర్వాత ఇది ఎన్విరాన్మెంటల్ పేపర్, ఇది కూడా మనం చెప్పుకునే ఉంటాయి ఆల్మోస్ట్. సరే, ఇది క్వశ్చన్ వచ్చింది కాబట్టి దీంతోనే స్టార్ట్ చేద్దాం. ఇది చేయమ్మా, ఇది ట్రై చేయ మేడం. సరే చేయండి అమ్మా, ఇది ట్రై చేయండి. ఎలా అంటే భయపడద్దు. ఫస్ట్ ఇక్కడ ఏం అడిగాడు చూడు, ఎన్విరాన్మెంట్లో న్యూమరికల్స్ ఎక్కువ అడుగుతాడు. అంటే మనకి సపరేట్ పేపర్గా ఉండదు, ఒకే పేపర్గా ఉంటుంది. క్వశ్చన్ ఏం అడిగాడు చూడండి. ఫుడ్ చైన్ NPP is 1200 ఇచ్చాడు సార్. ఓకే. హెర్బివోర్స్ అంటే NPP అంటే ఫస్ట్ ప్రైమరీ ప్లాంట్స్ సార్. యూ విల్ ఫీల్ కంఫర్ట్. డైరెక్ట్ గా నీకు న్యూమరికల్ కాన్సెప్ట్ అర్థమై ఉంటుంది. నీకు NPP అంటే ఏంటి, GPP అంటే ఏంటి, ఫస్ట్ అది చెప్పు. NPP అంటే ఫస్ట్ ప్లాంట్స్ ప్రొడ్యూస్ చేసేది, అంటే స్టార్టింగ్. ఏంది స్టార్టింగ్? అంటే ప్లాంట్స్ ఇనిషియల్ ప్రొడ్యూస్ చేసేది GPP సార్. అంటే అందులోనే పోయేది నెట్ సార్. దాంట్లో నుంచి రెస్పిరేషన్ మైనస్ చేస్తే మిగిలేదు నెట్. సార్ రెస్పిరేషన్ లాస్,
లాస్ పోతుంది. ఓకే ఫైన్. ఇక్కడ చూడండి అసలు ఎన్విరాన్మెంటల్ సైన్స్ అంటే ఏంటి అన్నాడు, మీరు అందరూ పెట్టగలరు. ఎన్విరాన్మెంట్ అనేది సంబంధం లేనిది ఏంటి అన్నాడు, ఏది కాదు. బయోటిక్ అంటే ఏంటి, ఇక్కడ బ్యాక్టీరియా. గ్యాసియస్ స్ట్రక్చర్ సరౌండెడ్ బై ఎర్త్ అంటే అట్మాస్ఫియర్. ఔటర్ రిజిడ్ పార్ట్ ఆఫ్ క్రస్ట్ మ్యాంటల్ లిథోస్ఫియర్. ఓపెన్ ఎకోసిస్టమ్ అంటే బోత్ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది, మ్యాటర్ ఎనర్జీ, రైట్. అల్టిమేట్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఫర్ ఆల్ ఎకోసిస్టమ్స్ సన్లైట్, రైట్. ఆక్వాటిక్ పాండ్ అంటే ప్రైమరీ ప్రొడ్యూసర్స్ ఎవరు, ఫైటో ప్లాంక్టన్స్ కాదనమాట. డెట్రియోరస్ ఎవరు, earthworms. A sequence of organism through which energy flows in an ecosystem, food chain, right. ఐడియల్ ఎనర్జీలో లైక్ ఏమవుతుంది, ఇక్కడ చూడండి, ఇన్ అన్ ఐడియల్ ఎనర్జీ పిరమిడ్ ఎనర్జీ కంటెంట్ అట్ ఈచ్ సక్సెసివ్ ట్రోఫిక్ లెవెల్ ఏమవుతుందమ్మా, ఇంక్రీజ్ అవుతుందా, రిమైన్ సేమ్ ఉంటుందా, తగ్గిపోతూ వస్తుంది. సూపర్, అది మీరు గుర్తుపెట్టుకోవాలా. దాని తర్వాత 10% ఎవరు చేశారు, లిండ్మెన్. ఆల్వేస్ సపరేట్ అంట, ఏ పిరమిడ్, పిరమిడ్ ఆఫ్ ఎనర్జీ. సో ఇలానే అడుగుతాడు మీకు, రైట్. సైక్లింగ్ చెప్పమ్మా. బయోటిక్ లో అబయోటిక్ కాంపౌండ్ లో రెండిట్లో లైక్ కార్బన్ సైక్లింగ్ అనేది దేని అంటే దేంట్లో చూస్తాం, ఏ ప్రాసెస్ లో చూస్తాం, కార్బన్ సైక్లింగ్ అంటే కార్బన్ అంట అట్మాస్ఫియర్ లోకి వెళ్తుంది, మళ్ళీ జంతువుల్లోకి వస్తుంది, అంటే జీవరాశుల్లో తిరుగుతా ఉంది. అంటే ఇట్స్ జస్ట్ లైక్ ఇప్పుడు ఇది అనుకోండి, ఇది చెట్టు, కార్బన్ డైఆక్సైడ్ బయట కూడా ఉంటుంది అట్మాస్ఫియర్ లో 0.003%. ఇప్పుడు దీనిలో నుంచి అట్మాస్ఫియర్ అంటే గ్యాషియస్ అంటే ఏంటిది, అబయోటిక్. ఫ్యాక్టర్స్ అంటే ఏంటమ్మా, అబయోటిక్ ఫ్యాక్టర్స్ లైట్, వాటర్, ఏదైనా కూడా. సో ఇది చెట్టు, రైట్. ఇదేంటి, ఇది బయోటిక్. అంటే బయోటిక్ అబయోటిక్ ఒక సైకిల్ లాగా, దీంట్లో నుంచి చెట్టుకు వచ్చింది, మళ్ళీ దీంట్లో నుంచి మళ్ళీ అట్మాస్ఫియర్ లో కలిసిపోయింది, మళ్ళీ చెట్లకు వచ్చింది, ఇలా. ఇది దేంట్లో జరుగుతుంది అని అడుగుతున్నాడు. ఏమడిగాడు, సైక్లింగ్ ఆఫ్ కార్బన్ బిట్వీన్ బయోటిక్ అండ్ అబయోటిక్ కాంపోనెంట్స్ విచ్ ప్రాసెస్, ఏ ప్రాసెస్ లో ఇన్వాల్వ్ అవుతుంది. నైట్రోజన్ ఫిక్సేషన్ లో అవుతుందా, నైట్రోజన్ అవుతుంది, సో కాదు. యూట్రిఫికేషన్ లో కాదు, అంటే అక్కడ పోయి ప్రాసెస్ చేయడం, ఇది సంథింగ్ డిఫరెంట్. ఫోటోసింథసిస్ రెస్పిరేషన్ వుడ్ బి ద ఆన్సర్. ఆల్రెడీ మీరు ఫోటోసింథసిస్ రెస్పిరేషన్ నేర్చుకున్నారు. ఇప్పుడు చూడండి, ఇఫ్ గ్రాస్ ఇచ్చాడు, జీపీపీ ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు, నువ్వు చెప్పినట్టు 2500 ఇచ్చాడు. రెస్పిరేషన్ ఇప్పుడు ఎన్పీపీ అడుగుతున్నాడు, చేయలేవా, 2500 - 1000 తీసాడు. సో ఆన్సర్ వుడ్ బి దట్. బయోమ్ అంటే ఏంటి, అడాప్టేషన్ అంటే ఏంటి, బయోడైవర్సిటీ అంటే ఏంటి, బయో జియోగ్రఫికల్ క్లాసిఫికేషన్, అగ్రో బయోడైవర్సిటీ అంటే ఏంటి, రైట్. ఇక్కడ ఏమన్నాడు చూడండి, హాట్ స్పాట్ అంటే ఏంటి అన్నాడు. ఇవన్నీ మీరు పెట్టగలరు. ఐ థింక్ యూ ఆల్ డూ దట్, ఇజంట్ ఇట్ సో? చేయగలరా, చేయలేరమ్మా? రైట్. ఇది చెప్పండి, ఒక స్మాల్ ఐలాండ్ ఉందంట, 80 నేటివ్ ఉన్నాయంట, డిస్ట్రాక్షన్ జరిగిందంట, 20 అనేది ఎక్స్టెంట్ అయిపోయాయంట. ఏ పర్సంటేజ్ నేటివ్ స్పీసీస్ అనేది లాస్ అయింది అన్నారు. ఎలా చేస్తావు, పర్సంటేజెస్ ఐడియా ఉందా? సార్ 80 అనేది 100% అనుకుంటా సార్. ఎగ్జాక్ట్లీ 80 స్పీసీస్ ఉన్నాయి, 20 లాస్ అయ్యాయి. లాస్ పర్సంటేజ్ అడుగుతున్నాడు. 25%. 20 దేని మీద, ఎంత పర్సంటేజ్ లాస్ అయిందమ్మా? 25% అయిపోయింది. ఆన్సర్ సి. ఎండమిక్. రెడ్ డేటా బుక్, IUCN. ఇన్సైట్ టు కన్జర్వేషన్, బయోస్పియర్ రిజర్వ్, మిగతా 3 ఎగ్జిట్. నేషనల్ బయోడైవర్సిటీ యాక్ట్, ఇవన్నీ మీకు మేడం గారు చెప్పారు అని అనుకుంటున్నా. వైల్డ్ లైఫ్ యాక్ట్, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ దేనికి సంబంధించింది? వైల్డ్ స్పీసీస్. ఇక్కడ చూడండి, మళ్ళీ ఒక ప్రాబ్లం ఇచ్చాడు. ఇక్కడ చూడండి, ఇన్ ఏ ప్రొటెక్టెడ్ ఏరియా 500 కిలోమీటర్స్, 500 కిలోమీటర్స్ ఉన్నాయంట. 60 కిలోమీటర్స్ అనేది కోర్ జోన్, తర్వాత బఫర్ జోన్,
వాట్ పర్సంటేజ్ ఆఫ్ ది ప్రొటెక్టెడ్ ఏరియా ఈజ్ ఎ మల్టీ యూజ్ జోన్ అంటే దాని అర్థం ఏంటి, 2 వాడుకునే జోన్, మిగిలిన 300 జోన్. కోర్ జోన్లో ఎవడ ఎంటర్ కాకూడదు. ఐడియా ఉందా? బఫర్ జోన్లో కూడా లిమిటెడ్ రిసోర్సెస్ ఉంటాయి. ఇప్పుడు మల్టీ యూజ్ జోన్ అనేది మిగిలిన జోన్ అంటే 200 మైనస్ 500. వాట్ పర్సంటేజ్ అన్నాడా చూడండి, ఏమన్నాడు, మొత్తం 500 కిలోమీటర్లు అంట. దీంట్లోనే బఫర్ జోను, దీంట్లోనే నీకు కోర్ జోను ఉంది. కోరు బఫర్ కలిపి 200 కిలోమీటర్స్ ఉన్నాయి, స్క్వేర్ కిలోమీటర్స్. మిగిలి ఉండేది మల్టీ, అంతేనా? వాట్ పర్సంటేజ్ అడుగుతున్నాడు, 300/500. యూ విల్ గెట్ అన్ ఆన్సర్. ఎంత వస్తుంది మీకు? 60. పర్సంటేజెస్ ఐడియా ఉంది కదా, ఆన్సర్ రైట్. తర్వాత చూడండి, ఏ ఫారెస్ట్ ప్యాస్ సపోర్ట్ 400. ఏం లేదు ఇక్కడ, ఇక్కడ అన్ని బేసిక్ ప్రాబ్లమ్స్. ఇది ఒకసారి ట్రై టు ఆన్సర్ అమ్మా దీన్ని ఫాస్ట్ గా చెప్పేసి. ఈ లాజిస్టిక్ ఇవన్నీ చెప్పారా మేడం? ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ అంటే ఏంటి, లీనియర్ గ్రోత్ అంటే ఏంటి, లాజిస్టిక్ గ్రోత్, పిరమిడ్, ఏజ్ పిరమిడ్స్ చెప్పారా, పిరమిడ్ నారో బేస్. ఐ థింక్ నేను మీకు ముందు కూడా ఒక మొన్న గ్రూప్ లో కూడా ఒక క్వశ్చన్ పెట్టారు సార్ గ్రూప్ లో, ఇక్కడ అడిగింది. ఇవి కూడా ఏం లేదు, ఇక్కడ చూడండి, ఒక ఫారెస్ట్ ప్యాచ్ ఉందంట, 400 ఇండివిజువల్ బర్డ్స్ కి సపోర్ట్ చేయగలుగుతుందంట. 10 సంవత్సరాల తర్వాత కోచింగ్ హ్యాబిటేట్ లాస్ వల్ల 250 మిగిలాయంట. అయితే ఎంత శాతం తగ్గిపోయింది అంటున్నాడు. 400 250 అయిందంట. అంటే ఎన్ని 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 తగ్గాయి? 150 తగ్గాయి. తగ్గే 400 మీద తగ్గాయి. సో 150/400 × 100 ఎంత వస్తుంది? 37.5 వస్తుంది. అంతేనా? అంతే. దాని తర్వాత హ్యూమన్ గ్రోత్ షోస్ ర్యాపిడ్ రైస్ అండ్ దెన్ స్టెబిలైజ్ అరౌండ్ క్యారింగ్ కెపాసిటీ, లాజిస్టిక్ గ్రోత్. డైరెక్ట్ అది, దాంట్లో ఏం మతలబ్ ఏం లేదు అక్కడ. ఏజ్ పిరమిడ్ ఏముంది, ఏజ్ పిరమిడ్ బ్రాడ్ బేస్ అంటేనే దాని అర్థం ఏంటంటే ఎక్స్పాండింగ్ పాపులేషన్ విత్ హై బర్త్ రేట్. ఈ 3 పిరమిడ్స్ ఉంటాయి. ఏజ్ మీకు అది ఐడియా ఉందో లేదో నాకు తెలియదు, మేడం చెప్పారో లేదో నాకైతే అవగాహన లేదు. ఇక్కడ బ్రాడ్ బేస్ ఉందంటేనే మీకు గుర్తుపెట్టుకోండి ఇది గ్రోయింగ్ పాపులేషన్ అని. ఒకవేళ నారో బేస్ ఉంది అనుకోండి, అంటే ఇక్కడ ఎక్కువ జనాలు ఉన్నారు అనుకోండి, మిడ్ ఏజ్ వాళ్ళు, అంతే కదా. ఏ గ్రోయింగ్, ఇప్పుడు ఇండియా ఉందనుకోండి అప్ప, ఇండియాకి ఎవరు లైక్ బాగా బ్యాక్ బోన్ ఎవరు? బ్యాక్ బోన్ ఎవరు? గ్రోయింగ్ పాపులేషన్. అంటే కొత్త పిల్లలు, అంటే యంగ్ వాళ్ళు ఎక్కువ. సో అందుకని మన భారతదేశానికి ఏ డోకా ఉండదు. ఇప్పుడు జపానో లేకపోతే ఇంకేదైనా కంట్రీ చూసుకుంటే వాళ్ళకి ఏంటంటే పాపం పాపులేషన్ లేదు, అంటే కొత్తగా వచ్చే యంగ్ జనరేషన్ లేదు, వాళ్ళ డిక్లైనింగ్ పాపులేషన్. అర్థం ఉందమ్మా నేను చెప్పేది? అంటే మిడిల్ ఏజ్ వాళ్ళు కన్నా వీళ్ళు తక్కువ ఉంటే డిక్లైన్ అవుతున్నట్టు. సో ఇలా 3 పిరమిడ్స్ ఉంటాయి. దాని గురించి మీరు జస్ట్ అవి చూసుకుంటే చాలు. అవి నేను మొన్న కూడా గ్రూప్ లో పెట్టాను, మళ్ళీ ఎగ్జామ్ కూడా అడగడం జరిగింది. సింపుల్ న్యూమరికల్స్ ఇవన్నీ ఉంటాయి, ఒకసారి చూడండి. మళ్ళీ ఇది కూడా చూడండి. టౌన్ అంటున్నాడు, చూడు, ట్రై టు ఆన్సర్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. టేక్ ఎ షార్ట్ బ్రేక్. ఎవరో క్లాస్ అడిగారు, ఆఫ్టర్నూన్ క్లాస్ తీసుకున్నాం. చలో, ఏంటి ఆన్సర్ ఏంటమ్మా? బర్త్ రేట్ డెత్ రేట్ ఇచ్చారు సార్. వాట్ ఈస్ ద నేచురల్ గ్రోత్? బర్త్ మైనస్ డెత్ చేయాలి సార్. ఎంత వచ్చింది అప్పుడు? 18. సూపర్, అయిపోయింది. ఈ క్యాన్సర్, ఎన్విరాన్మెంట్, ఇక్కడ కూడా చూడు, ఇది కూడా ఇలాంటి మ్యాథ్స్ అడుగుతారు మీకు అక్కడ. ఏంటి మీ మ్యాథమెటిక్స్ అంతకన్నా గొప్పగా ఏం అడిగారు టు బి ఫ్రాంక్ గా. ఇవన్నీ కూడా అంతే అమ్మా. ఏ రీజన్ ఎక్స్పీరియన్స్ 5 మేజర్ ఫ్లడ్లు అంటే 50 సంవత్సరాలకి. యావరేజ్ రిటర్న్ పీరియడ్ ఒక్కటి రావడానికి ఎంత టైం పడుతుంది? ఎంత టైం పడుతుందమ్మా? 10 సంవత్సరాలు పడుతుంది. రైట్. ఇవి కూడా చూడండి, 15% లాస్ అయిందంట. హౌ మచ్ విల్ బి ద ట్రీట్మెంట్ ప్లాంట్? ఏం లేదమ్మా, పర్సంటేజెస్ తో అడిగెత్తున్నారు. ఒకసారి మీరు అన్ని చేయండి. అండ్ మోర్ ఆర్ పేపర్ ఒకసారి మీరు బాగా చేయాలి. ఎన్విరాన్మెంట్ పేపర్, అలానే మీకు ఫారెస్ట్ పేపర్ పెడతా. ఈ ఒక 400 బిట్లు ఉన్నాయి. మీరు ఏం చేస్తారంటే ఇవి ప్రింట్అవుట్ తీపించుకోండి. ప్రింట్అవుట్ తీపించుకొని ట్రై టు సాల్వ్. అర్థమైందా? ఒక మాక్ అనుకోండి. ఇప్పుడు సిక్ బిల్డింగ్ సిండ్రోమ్ అంటే ఏంటి, యూ ట్రై టు అటెంప్ట్. ఎన్ని వస్తున్నాయి?
ఇదే మెయిన్ ఎగ్జామ్ అనుకోండి, క్యూటో ప్రోటోకాల్ అంటే ఏంటి, లేదా ఈ యొక్క న్యూమరికల్స్ చూడండి. సి ఫస్ట్ మీరు చూడగానే పానిక్ అయితే ఎవడేం చేయలేం. బట్ ఇంకో విషయం, కీ నేను ఇచ్చాక కొన్ని కీ మిస్టేక్స్ కూడా ఉన్నాయి. ఈ కీ మీరు ఎవరైతే ఎగ్జామ్ రాశారో వాళ్ళు నన్ను అడగండి, కీ కూడా నేను వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాను. మీరు ఏవైతే కీ మిస్టేక్స్ ఉంటాయో అవి మార్క్ చేసుకోండి, రైట్? అది ఈవినింగ్ ఏం చేస్తానంటే ఒకసారి క్లాస్ చెప్పేస్తాను. ఎవరో రోడ్ టాపిక్ చెప్పమంటున్నారు. ఐ హోప్ మీరు ఇప్పుడు లైక్ చాలా మంది లేరు అనుకుంటున్నా. సో ఆఫ్టర్నూన్ 2:30 క్లాస్ తీసుకుందాం, అప్పుడు రోడ్ టాపిక్స్ కవర్ అయిపోతాయి. ఇంకేదైనా మీకు టాపిక్ కావాలంటే నాకు ముందు ఇన్ఫార్మ్ చేయండి. పీపీటీ ఏదైతే ప్రజెంట్ అయితే నేను ప్రిఫర్ చేయడం లేదమ్మా. పీపీటీ కాకుండా నార్మల్గా చెప్పేస్తాను. ట్రై టు మేక్ ఎ నోట్, అంటే ఎక్స్ట్రా పాయింట్స్ కదా. ఆల్రెడీ నేను పీపీటీస్ పెట్టి చాలా క్లాసెస్ మీతో డిస్కస్ చేస్తాను. ఏదైతే 1-2 థింగ్స్ ఉంటాయో నో నీడ్ ఆఫ్ గివింగ్ దాట్ మచ్ ఆఫ్ ఇంపార్టెన్స్ అనమాట. చలో, ఎలా అనిపించింది? లైక్ యూ హ్యావ్ టు స్టడీ బోర్. కొద్దిగా ఒకసారి గట్టిగా చదవాలి, ఎందుకంటే నువ్వు అప్రోచ్ అవుతున్నావు కరెక్టే, కానీ అనవసరంగా తెలిసి మార్కులు పోగొట్టుకున్నావు అనుకో, యూ విల్ రిగ్రెట్ మోర్. అప్పుడు ఏమనుకుంటావు తెలుసా, నేను ఆ రోజు పర్ఫెక్ట్ గా పర్ఫామ్ చేస్తుంటే నా ఫుల్ పొటెన్షియల్ అది కాదు అని అనుకుంటావు. కానీ యూ ఆల్రెడీ లాస్ యువర్ అటెంప్ట్ అనేది లాస్ అవుతావు. అవునా? మళ్ళీ నోటిఫికేషన్ పడి మళ్ళీ ఎగ్జామ్ అంటే ఎంత పేషెన్స్ ఉండాలి. ఒక్కొక్క ఎగ్జామ్ కూడా మీ పేషెన్స్ టెస్ట్ చేస్తుంది. గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ అటు వదులుకోలేం, అటు పట్టుకోలేం, అంతేనా? అది బీ కేర్ఫుల్. చిన్న తప్పులు చాలా ప్రమాదాలకి సంకేతాలు. కొద్దిగా ప్రాపర్గా చదువుకో. ఓకే, ఆల్ సీ యు ఎట్ ద ఈవినింగ్ సెషన్. థ్యాంక్ యూ.